Monarch Softex welcomes you to the family of Monarch. మనాక్ సంస్థ గత 20 సంవత్సరాలుగా వీడియో ఎడిటింగ్, బ్రాడ్కాస్ట్, ఇమేజ్ రంగాల్లో రకరకాల ప్రొడక్ట్స్ని మనకి ప్రొవైడ్ చేసి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందండి. కస్టమర్స్కి మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఈ సాఫ్ట్వేర్ ఏదైతే మీకు ప్రొవైడ్ చేయబడిందో ఇది మీకు డాంగిల్తో పాటుగా ఒక పీసీఐ కార్డు కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సాఫ్ట్వేర్ పర్చేస్ చేసిన వారికి మీకు డాంగిల్, ఒక పీసీఐ కార్డు మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒరిజినల్ లైసెన్స్ సాఫ్ట్వేర్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్ ద్వారా మీరు ఎడిటింగ్ చేసుకునే అవకాశం మీకు కలిగిస్తుంది. అలాగే ఈ సాఫ్ట్వేర్ డాంగిల్ కానీ పీసీఐ కార్డ్ కానీ ఈ రెండు కూడా మీకు చాలా ముఖ్యమైనవి. ఇవి చాలా జాగ్రత్తగా మీరు ఆ, ఉంచుకోవాలి. అలాగే ఈ సాఫ్ట్వేర్ మనకి i5 సిస్టమ్ నుంచి మీకు i10 అంటే ప్రజెంట్ ఏదైతే i9 జనరేషన్ నడుస్తుందో, i9 లేటెస్ట్ జనరేషన్ నడుస్తుందో అంతవరకు కూడా మీకు సపోర్టబుల్గా ఈ సాఫ్ట్వేర్ విండోస్ 10 మీద, విండోస్ 11 మీద రెండు ప్లాట్ఫామ్స్ మీద కూడా మీకు ఇది వర్క్ చేస్తుందండి. అలాగే ఈ సాఫ్ట్వేర్ పూర్తిగా మన వీడియో ఎడిటర్స్ కోసం, అంటే ఎవరైతే మనం లోకల్ ఎడిటింగ్ అంటే ఇండియాలో ఎడిటింగ్ చేసే వాళ్ళకి బయట ఫారినర్స్కి చాలా తేడా ఉంటుందండి. సో ఆ తేడా మనకు తెలుస్తుంటుంది. మనం ఇప్పుడు ట్రైనింగ్ సెషన్ అన్ని చూస్తాం మనం ఏమేమి వస్తుంది అనేది. సో ఇది పూర్తిగా మన ఇండియాలో మన ఇండియన్ ఎడిటర్స్ కోసం తయారు చేయబడిన ఫుల్ మిక్సింగ్ అండ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్. అంటే రెగ్యులర్గా మీకు బయట దొరికే సాఫ్ట్వేర్స్ వేరే ఉంటాయి, కానీ ఈ సాఫ్ట్వేర్ యూనిక్నెస్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్లో మీరు ఎడిటింగ్తో పాటు మిక్సింగ్ కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు, మిక్సింగ్ అంటే ఏంటి, ఎడిటింగ్ అంటే ఏంటి, దీనిలో ఉన్న వేరియేషన్స్ ఏంటి, ఇది ఇండియాలో ఎందుకు ప్రాముఖ్యం చెందింది, మనకి బెస్ట్ సాఫ్ట్వేర్ ఇండియాగా ఎలా మారింది అనేది మనం ఇప్పుడు ట్రైనింగ్ సెషన్స్లో ఈ 5 రోజుల ట్రైనింగ్ సెషన్లో మనం చూస్తామండి. ఈ సాఫ్ట్వేర్తో పాటు మీకు ఈ ఎడిటింగ్ సాఫ్ట్వేర్తో పాటుగా మీకు నెంబర్ ఆఫ్ కంటెంట్ ఏదైతే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారో కంపెనీ వాళ్ళు మీరు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఏదైతే ఫ్రీ కంటెంట్ మీకు వాట్సాప్ ఇన్విటేషన్స్ కావచ్చు, టీజర్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఫ్రీ కంటెంట్తో పాటుగా అలాగే ఆన్లైన్ సర్వీస్ అండ్ ఆఫ్లైన్ సర్వీస్, అలాగే ట్రైనింగ్ సెషన్స్, ట్రైనింగ్ క్లాసెస్ కూడా రెగ్యులర్గా మీకు ప్లాన్ చేసి సర్వీస్ అందజేయడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా మీకు మోనార్క్ సంస్థ మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇండియాలో లేదా అదర్ కంట్రీస్లో కూడా ఎటువంటి సాఫ్ట్వేర్ కూడా, ఎటువంటి కంపెనీ కూడా ఎటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేయట్లేదు. కేవలం మోనార్క్ వారి తరఫు నుంచి ఈ యొక్క ఒక సాఫ్ట్వేర్తో పాటుగా మీకు కంటెంట్తో పాటుగా ట్రైనింగ్ అండ్ సర్వీస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ సాఫ్ట్వేర్ని ఇలాగా ఫ్రీగా సర్వీస్ యూస్ చేసుకుంటూ, చక్కగా కంటెంట్ యూస్ చేసుకుంటూ, మంచి మంచి అవుట్పుట్ ఇచ్చుకుంటూ ప్రజెంట్ ఇండియాలో 15,000 మీద కస్టమర్లు యూస్ చేస్తున్నారండి. ఒకళ్ళ దగ్గర ఒకటి కాదు కంటే ఎక్కువ, అంటే కస్టమర్స్ బిజినెస్ బేస్డ్ అని చేసుకుని వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఉన్న బిజినెస్ ప్రకారము స్మార్ట్ ఫోన్ కొని 2-3 యూజర్స్ కూడా ఒకటే కస్టమర్ 2-3 కార్డ్స్ యూసెస్ కూడా దీన్ని యొక్క బెనిఫిట్ పొందడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్స్ ఫర్ యూ ఆల్సో. మీరు కూడా ఈ యొక్క పార్టీలో జాయిన్ అయ్యారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇది భారతదేశం మొత్తం కూడా రకరకాల ప్రాంతాల్లో, రకరకాల ప్రదేశాల్లో రకరకాల కస్టమర్స్ ప్రజెంట్ దీన్ని యూజ్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ మీరు చూస్తే అన్ని ఏరియాలో కూడా మనకి చాలా మంది ఛానల్ పార్ట్నర్స్ ఉన్నారు, అలాగే డీలర్స్ ఉన్నారు, ఆఫీసెస్ ఉన్నాయి, మన డైరెక్ట్ ఆఫీస్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడి ఉన్నాయి. సో సర్వీస్ అండ్ సపోర్ట్ కోసం అందుబాటులో ఉన్నాయి మీకు. సరే, ఈ సాఫ్ట్వేర్ మనం ఈ సౌత్ అంటే మనకి ఏదైతే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో రకరకాల ఏరియాల్లో బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. అంటే విశాఖపట్నం, సికింద్రాబాద్, కోలార్, విజయవాడ, మంచిర్యాల, బళ్ళారి, ఇలా రకరకాల ప్రాంతాల్లో రకరకాల ఆఫీసెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. మీకు ఏది సర్వీస్ కావాలన్నా, ఎటువంటి సందేహాలు, ట్రైనింగ్ కావాలన్నా, ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా మీరు ఇక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. అలాగే మీకు ఆల్వేస్ కాంటాక్ట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి మీకు చారీ గారు అందుబాటులో ఉంటారు మీకు. సో అలాగే అదర్ ఏదైతే సర్వీసెస్ కావాల్సి వస్తుంది మీకు ట్రైనింగ్ పరంగా కావచ్చు, సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉన్నా కావచ్చు, సాఫ్ట్వేర్ వర్క్ చేయకపోవడం కావచ్చు, ఇలా రకరకాల సమస్యలతో మీరు ఏమైనా ఇబ్బంది పడితే సోమవారం నుంచి శనివారం వరకు పొద్దున 10 దగ్గర నుంచి రాత్రి 7 లోపల మీరు ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఆ సమస్య ఆన్లైన్లో సాల్వ్ అయితే ఆన్లైన్, లేదా ఆఫ్లైన్లో సాల్వ్ అయితే ఆఫ్లైన్లో మీకు అందుబాటులో ఇవ్వడానికి రకరకాల నెంబర్స్తో మీకు సర్వీస్ అండ్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. సార్, ఈ సాఫ్ట్వేర్తో పాటుగా మీకు మీకు చెప్పే కంటెంట్ ఏదైతుందో ఆ కంటెంట్ కోసం మీకు ప్రత్యేకంగా లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా మీకు చూపిస్తాను, మీకు చాట్ బాక్స్లో అందుబాటులో ప్రొవైడ్ చేస్తాను మీకు. అలాగే మీరు వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఈ ఏదైతే కనిపిస్తుందో ఈ ఛానల్ కూడా మీకు వాట్సాప్ ఛానల్ కూడా మీకు అందుబాటులో పంపిస్తాను, చాట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో దానిలో మీరు యూజ్ చేసుకోవచ్చు. సార్, ఈ 5 డేస్ ట్రైనింగ్లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అనేది ఒక చిన్న బ్రీఫ్ చూద్దామండి. ఈ 5 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో స్మార్ట్ కట్ ప్రో ఎవరైతే కొత్తగా పర్చేస్ చేశారో, ఎవరికైతే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ పెద్దగా నాలెడ్జ్ లేదో, ఎడిటింగ్ మీద గ్రిప్ లేదో వాళ్ళ కోసం మనం ఈ 5 డేస్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఈ 5 డేస్ ప్రోగ్రామ్ ఏం నేర్చుకోబోతున్నాం మనం? సో డే 1లో ఏం నేర్చుకోబోతున్నాం, డే 2లో ఏం నేర్చుకోబోతున్నాం చూద్దాం, సార్ బ్రీఫ్గా చూద్దాం. సో డే 1లో మీరు ఫస్ట్ బ్రీఫ్ ఆఫ్ వీడియో ఎడిటింగ్ అంటే అసలు వీడియో ఎడిటింగ్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఇలా మనం దీన్ని ఇక్కడ మనం నేర్చుకోవచ్చు డే 1లో. దాని గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా ఎఫ్పిఎస్ అంటే ఏంటి, వీడియో ఫార్మాట్స్ అంటే ఎలా ఉంటాయి, అలాగే స్మార్ట్ కట్ ప్రో ఇంట్రడక్షన్ ఉంటుంది. దీంతో పాటుగా స్మార్ట్ కట్ ప్రోలో ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, దానిలో ప్రీసెట్స్ ఏమి ఉన్నాయి,
అలాగే టైం లైన్ ఎలా వర్క్ చేస్తుంది, దానిలో వర్క్ స్పేస్ ఎలా ఉంటుంది, సో టూల్స్ ఎలా ఉంటాయి, ఇంట్రడక్షన్ ఆఫ్ టూల్స్ ఉంటుంది, ట్రాక్స్తో అలాంటి వీడియో ట్రాక్, ఆడియో ట్రాక్స్తో ఎలా వర్క్ చేసుకోవచ్చు, టైం లైన్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, టైం లైన్ ఎలా అడ్వాంటేజ్గా మనకు వర్క్ చేస్తుంది, అలాగే బిన్ అంటే ఎలా ఉంటుంది, బిన్లో దాని ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఇలా డే వన్లో మీకు రకరకాల సబ్జెక్ట్ని, సో వీడియో ఎడిటింగ్ బ్రీఫ్తో పాటుగా సాఫ్ట్వేర్ ఇంట్రడక్షన్ కూడా మీకు డే వన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలాగే డే టూ వచ్చేప్పటికి మీకు సో సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఎడిటింగ్ టూల్స్ అంటే మన స్మార్ట్ కట్ ప్రో అంటే ఏంటి, ఎడిటింగ్ అంటే ఏంటి, వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు స్మార్ట్ కట్ ప్రోలో ఉన్న టూల్స్ ఏంటి, దాంతో ఎడిటింగ్ ఎలా చేసుకోవచ్చు, అలాగే ట్రాన్సిషన్స్ ఎలా వర్క్ చేస్తాయి, సో ఆటో ట్రాన్సిషన్స్ అంటే ఏంటి అంటే సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గా ట్రాన్సిషన్స్ ఎలా అప్లై చేసుకోవచ్చు, దాని ఎలా ఎడిట్ చేసుకోవచ్చు, ఫుటేజ్ ఎలా యాడ్ చేసుకోవాలి, దానికి ట్రాన్సిషన్స్ యాడ్ చేసుకోవాలి, ట్రాన్సిషన్స్కి ఫిల్టర్స్కి లేదా ఎఫెక్ట్స్కి డిఫరెన్స్ ఏంటి, సో ట్రాన్సిషన్స్ని కస్టమైజ్ అంటే మీకు నచ్చినట్టుగా ట్రాన్సిషన్స్ ఎలా మార్చుకోవచ్చు, ఫేవరెట్స్ ఎలా చేసుకోవాలి, వీడియో అండ్ ఫిల్టర్స్ ఎలా ఉంటాయి, వీడియో ఫిల్టర్స్ ఏంటి, ఆడియో ఫిల్టర్స్ ఏంటి, సో అవి ఎలా ఉంటాయి, కంపోజిషన్స్ ఎలా ఉంటాయి, ఇలా మీకు ప్రతి సబ్జెక్ట్ కూడా ఇన్ డీటెయిల్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మీకు బ్రీఫ్గా ప్లస్ డీటెయిల్డ్గా అంటే మీకు ఏదైతే టూల్స్ ఉన్నాయో ఆ టూల్స్ ఎడిటింగ్ దగ్గర నుంచి కంపోజిషన్స్ వరకు కూడా డే టూలో మీకు కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనిలో మీకు కంప్లీట్గా వర్క్ చేయడం మీకు అలవాటు అవుతుంది. సో డే త్రీకి వచ్చేవాడు మీకు స్పీడ్ మోషన్స్, ఫాస్ట్ మోషన్స్, స్లో మోషన్స్ ఎలా ఉంటాయి, ప్రాజెక్ట్ లైబ్రరీ ఎలా ఉంటుంది, అలాగే టీజర్ ఎడిటింగ్స్ ఎలా చేసుకోవాలి, పోర్ట్రేట్ సాంగ్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఆల్రెడీ మన ప్రోడక్ట్ కంటెంట్లో ఏదైతే పోర్ట్రేట్ సాంగ్స్ టీజర్స్ ఉంటాయో అవి ఎలా ఎడిట్ చేసుకోవాలి, స్టాటస్ రీల్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, కలర్ కరెక్షన్ గురించి, కలర్ కరెక్షన్స్ ఎలా చేసుకుంటే బెటర్గా ఉంటుంది, మనకు దగ్గర ఫుటేజ్లో లాక్ ఫైల్స్ ఎలా కరెక్షన్ ఎడిట్ చేసుకోవాలి, సో వీటి గురించి దీనిలో జనరేటర్స్ ఏముంటాయి, బ్లూ స్క్రీన్ ఎడిటింగ్ లేదా గ్రీన్ స్క్రీన్ ఎడిటింగ్ ఎలా వర్క్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం డే త్రీలో మనం కవర్ చేసుకోవడం జరుగుతుంది. డే ఫోర్కి వచ్చేటప్పటికి లైబ్రరీ ప్యాలెట్స్ ఏవైతుంటాయో ఆటోమేటిక్గా మనం తక్కువ టైంని ఉపయోగించుకుని ఎక్కువ అవుట్పుట్ ఇవ్వడానికి రకరకాల లైబ్రరీస్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లైబ్రరీస్ ఏంటి, ప్రాజెక్ట్ లైబ్రరీ కస్టమైజ్ ఎలా చేసుకోవచ్చు, వీడియో లైబ్రరీస్ అంటే ఎలా ఉంటాయి, ఆడియో లైబ్రరీ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎక్స్పోర్టింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్స్పోర్టింగ్ టాస్క్ అడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డే ఫోర్లో చూసుకుంటాం. అలాగే డే ఫైవ్కి వచ్చేటప్పటికి మీకు కంప్లీట్గా తెలుగు ఫాంట్స్ ఇన్స్టలేషన్ అంటే రీసెంట్గా మనం ఏదైతే యూస్ చేస్తున్నామో, ఎడిటింగ్ కోసం యూస్ చేస్తున్నామో ఆ సాఫ్ట్వేర్లో తెలుగు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆ ఫాంట్స్ ఎలా యూస్ చేసుకుని మనం టైటిల్స్ వర్క్ చెక్ చేసుకోవచ్చు. అలాగే బేసిక్ హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్, మనకి బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్ గురించి లేకపోతే మనం ఏ సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నా, ఎటువంటి ప్రోగ్రామ్లో వర్క్ చేస్తున్నా మనకి చాలా ఇబ్బందులు ఎదుగుతాయండి. సో అటువంటి కండిషన్స్లో బేసిక్ హార్డ్వేర్ రేటింగ్ ఎలా చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం దీనిలో తెలుసుకుంటాం. అలాగే ఫ్యాక్ట్స్ అంటే మీకు ఉన్న డౌట్స్ కానీ ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటాం మనం దీన్ని, అంటే రెగ్యులర్గా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇండస్ట్రీలో ఎటువంటి చేంజెస్ జరుగుతున్నాయి, వీటి గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి డే ఫైవ్ కూడా మనం దీనిలో వాడుకుంటామండి. ఏదన్నా నెంబర్ ఆఫ్ క్లిప్స్ని కానీ ఏదన్నా సౌండ్ సిస్టమ్ యాడ్ చేసి మనం దాన్ని బెస్ట్ స్టోరీ టెలింగ్ లేదా బెస్ట్ ప్రెజెంటేషన్గా మార్చుకుంటాము వీడియో ఎడిటింగ్ అంటాము. వీడియో ఎడిటింగ్ అంటే మనం రకరకాల క్లిప్పుల్ని సౌండ్కి లేదా మ్యూజిక్ని యాడ్ చేసి దాని యొక్క దాన్ని మాడిఫై చేసుకుంటే కట్ చేసుకోవడం కానీ, అన్నెసరీ పార్ట్స్ డిలీట్ చేయడం కానీ, ఎడిట్ చేయడం కానీ, ట్రిమ్మింగ్ చేయడం కానీ, సో ఫైనల్ ప్రోడక్ట్ మనకి ఎలా కావాలనుకుంటున్నామో అలాగా ఆ ఫైనల్ ప్రోడక్ట్ కోసం మనకి ఏదైతే విజన్ ఉందో ఆ విజన్ ప్రకారం మనం వర్క్ చేసుకోవడాన్ని వీడియో ఎడిట్ చేసుకోవడం అంటాం. అంటే ఎడిట్ చేసుకోవడం ఏంటి, మనకి ఉన్న దగ్గర ఉన్న ఫుటేజ్ని మనకు నచ్చినట్టుగా ట్రిమ్, కట్ లేదా ఎక్స్టెన్షన్ చేసుకోవడం, దానికి కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేయడం, కలర్ కరెక్షన్ చేసుకోవడం, ఇవన్నీ కలిపి వీడియో ఎడిటింగ్ అంటాం. సో ఈ డేటా, ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను మీకు, డాక్యుమెంట్ ఫైల్లో ప్రొవైడ్ చేస్తాను మీకు నేను చాట్ బాక్స్లో. సో దీన్ని ఎక్కడెక్కడ వాడతాము, వీడియో ఎడిటింగ్ అనే అంశం అసలు ఎందుకు యూస్ చేస్తాము, ఎక్కడ యూస్ చేస్తామంటే మనం రెగ్యులర్గా చాలా చోట్ల మనం వింటుంటాము, పోస్ట్ ప్రొడక్షన్ అని ఉంటుంటాము, లేదా స్టోరీ టెల్లింగ్ అని, లేదా కంపెనీ ఉంటే కంపెనీ యొక్క ప్రజెంటేషన్ కానీ, లేదా ఇంకేదన్నా మన దగ్గర ఉన్న పాత ఫుటేజ్ ఉంటే ఆ ఫుటేజ్ ఇంక్రిమెంట్ డెవలప్ చేసుకుంటాను కానీ, ఇలా రకరకాల ప్రదేశాల్లో పోస్ట్ ప్రొడక్షన్ అంశాలు కావచ్చు, స్టోరీ టెలింగ్లో కావచ్చు, ఒక కంపెనీ యొక్క ప్రజెంటేషన్లో కావచ్చు, డెవలప్మెంట్ ఆఫ్ వీడియో ఓల్డ్ ఫుటేజ్ డెవలప్ చేయడంలో కావచ్చు, లేదా కొంత కలర్ కరెక్షన్ చేసుకుని దానికి ఫిల్టర్స్ యాడ్ చేసి బెటర్ ప్రజెంటేషన్ కోసం కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాల ప్రాసెస్లో మనం వీడియో ఎడిటింగ్ అనే అంశాలు మనం యూస్ చేస్తుంటాం రెగ్యులర్గా. సో దీనికి చాలా అప్లికేషన్స్ యూజ్ అవుతుంటాయి. దీనిలో మనకి మళ్ళీ రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి. అంటే వీడియో ఎడిటింగ్లో రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయండి. లీనియర్ వీడియో ఎడిటింగ్ అంటాము, నాన్ లీనియర్ వీడియో ఎడిటింగ్ అంటాము. లీనియర్ వీడియో ఎడిటింగ్ అంటే ఏంటంటే మీరు రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తే మనం లైవ్ ఎడిటింగ్ అంటాం దీన్ని. లైవ్ ఎడిటింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ షూట్ చేస్తాం అనుకోండి, ఆ ప్రోగ్రామ్ షూట్ చేస్తున్నప్పుడు ఆ షూటింగ్ టైంలోనే దాని అవుట్పుట్ కూడా ఇచ్చేస్తుంటాం. అంటే ఎక్కడ కూడా దాన్ని మళ్ళీ స్టోర్ చేసి వేరే వేరే ఎఫెక్ట్లు చేయకుండా ఎట్ ద టైమ్ ఆఫ్ లైవ్లోనే షూట్ చేస్తుంటాము, లైవ్లోనే ఎఫెక్ట్స్ యాడ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు మీరు, సో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు మీరు ఆ క్రికెట్ మ్యాచ్లో షూటింగ్ జరుగుతుంటుంది, లైవ్లోనే షూట్ జరుగుతుంటుంది, దాని మీద ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అంటే బౌలర్ ఎంత వేసాడు, ఆ స్టాటిస్టిక్స్ ఎలా వస్తుంటాయి, లేదా ఆ బౌలర్ మళ్ళీ రిపీట్ చేయడము, రీప్లే చేయడము, లేదా స్లో మోషన్లో చూపించడము, ఇవన్నీ కూడా ఆ లైవ్ లొకేషన్లో, లేదా ఒక వెడ్డింగ్ వెళ్ళాం మనం, ఒక వెడ్డింగ్ని మనం షూట్ చేసి అదే టైంలోనే ఆ వెడ్డింగ్ జరుగుతున్నప్పుడే దాన్ని కొన్ని ఎఫెక్ట్స్ చేసి యాడ్ చేసి కస్టమర్స్ ఏవైతే అక్కడ పార్టిసిపెంట్స్ ఉంటారో
అక్కడ ఏవైతే విజిటర్స్ ఉంటారో స్పెక్టాటర్స్ ఉంటారో వాళ్ళకి నచ్చేట్టుగా మనం దాన్ని ఫిల్టర్ చేసి ఎఫెక్ట్స్ చూపిస్తాం. దీన్ని లీనియర్ ఎడిటింగ్ అంటాం. అంటే ఎక్కడ కూడా సీక్వెన్స్ని మనం ఎక్కడ రికార్డ్ చేసి స్టోర్ చేసి దాన్ని ఎడిట్ చేసుకోము, డైరెక్ట్గా ప్రాసెస్ చేస్తుంటాం అనమాట. దీన్ని కొన్ని డివైస్ యూస్ చేసి లైవ్ ఎడిటింగ్ డివైస్ యూస్ చేసి దీన్ని వర్క్ చేస్తుంటాము. అంటే ఎక్కడ కూడా సీక్వెన్స్ని మనం ఎక్కడ స్టోర్ చేసుకుని మళ్ళీ రీఎడిట్ చేసే ఆప్షన్ ఉంటుంది దీనిలో, లీనియర్ ఎడిటింగ్ అంటుందండి. కానీ నాన్ లీనియర్ ఎడిటింగ్లో ఏం చేస్తామంటే ఇది రెగ్యులర్గా మ్యాక్సిమం అంటే లీనియర్ ఎడిటింగ్ అంతా టేప్స్లో ఉంటే లేదా షూట్ కెమెరాలో ఉంటే, నాన్ లీనియర్ ఎడిటింగ్ మీకు డిజిటల్ చిప్స్ మీద లేదా డిజిటల్ క్యాసెట్స్ మీద డివిడీస్ మీద లేదా చిన్న చిన్న స్టోరేజ్ డివైస్ మీద స్టోర్ చేయబడి ఉంటుంది. ఆ స్టోర్ చేసిన దాన్ని మనం మళ్ళీ దాన్ని డిజిటైజ్ చేసుకోవచ్చు లేదా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల ఆప్షన్స్లో నాన్ లీనియర్ ఒక టైం లైన్లో కాకుండా టైం లైన్ యూస్ చేసి మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఏ ఏ క్లిప్స్ అవసరం లేదో ఆ క్లిప్స్ని తీసేసి కొత్తవి యాడ్ చేసుకుని రీ ఎడిట్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది నాన్ లీనియర్ ఎడిటింగ్ అంటాం. ఇలా మనకి రెండు రకాల ఎడిటింగ్ ప్రాసెస్ ఉంటాయి మనకి. సో మనం ప్రజెంట్ చేస్తున్నది నాన్ లీనియర్ ఎడిటింగ్ అంటాం. అంటే ఏం చేస్తాం, మనం ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నాము, ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి మనకు కావాల్సిన ఫుటేజ్ని షూట్ చేసుకుంటున్నాము, షూట్ చేసుకుని దాన్ని డిజిటల్ ఫార్మాట్లో తీసుకొచ్చి మన సాఫ్ట్వేర్స్తో ఏదైతే ఉందో ఎన్ఎల్ఈ సాఫ్ట్వేర్స్ మీద ఆ క్లిప్స్ని టైమ్లీలోకి ఇంటర్ఫేస్లోకి తీసుకొస్తున్నాము. తీసుకొచ్చి మనకు కావాల్సినట్టుగా దాన్ని ఎడిట్ చేస్తున్నాం. అంటే ముందు క్లిప్ వెనక క్లిప్ ముందు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెడ్డింగ్కి వెళ్ళాం లేదా ఈవెంట్కి వెళ్ళాం అనుకోండి, మనం షూట్ చేసినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక కెమెరాతో షూట్ చేస్తాము. సో కానీ మనకి ప్రాసెస్లో కావాలి, ఫస్ట్ స్నాతకం జరిగింది, తర్వాత పెళ్లి కొడుకు ఏం చేస్తారు, ఇలా ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో మళ్ళీ రకరకాల ఫుటేజ్ రకరకాల ప్రదేశాల్లో ఉన్నప్పుడు కూడాను దాన్ని సార్టింగ్ ఆర్డర్లో పెట్టుకుని ముందు వెనక మరి నువ్వు తారుమారు చేసుకుని మనం దాన్ని మంచి ఆడియో యాడ్ చేసి అవుట్పుట్ ఇవ్వడానికి, లేదా క్లిప్ని మళ్ళీ ప్లేబ్యాక్ చేసుకున్నప్పుడు స్లో మోషన్లో ప్లేబ్యాక్ అవ్వాలి, లేదంటే దాని మీద కలర్ కరెక్షన్ చేసుకోవాలి, దాని మీద స్లో ఎఫెక్ట్లు వేయాలి. ఇలా రకరకాలుగా మనకు కావాల్సినట్టుగా నచ్చినట్టుగా ఆ డిజిటల్ ఫార్మాట్ ఉన్న ఎడిట్ చేసుకుంటాం కాబట్టి దీన్ని నాన్ లీనియర్ ఎడిటింగ్ అంటాము. దీనికి మనం ఎన్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ప్రజెంట్ మార్కెట్లో యూజ్ చేయడం జరుగుతుంది. రకరకాల సాఫ్ట్వేర్స్లో మనం దీన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మొనాక్ స్మార్ట్ కట్ కావచ్చు, ఎడోబ్ ప్రీమియర్ కావచ్చు, సోనీ వెగాస్ కావచ్చు, ఫైనల్ కట్ ప్రో కావచ్చు, డాన్స్ యూజర్ కావచ్చు. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ మార్కెట్లో చాలా ఫెమిలియర్ సాఫ్ట్వేర్స్ మనకి ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. ఈ సీజన్లో మనం దీనిలో యూజ్ చేస్తున్నాము. అలాగే మనం ఏ వీడియోని ఎడిట్ చేయాలన్నా మనం బేసిక్ థింగ్స్ కొన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏంటా బేసిక్ థింగ్స్ అంటే మనం చేస్తున్న వీడియోకి ఎఫ్పిఎస్ ఎంత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని ఫ్రేమ్ రేట్ ఎంత, ఒక సెకండ్కి ఎంత ఫ్రేమ్ రేట్లో వర్క్ చేస్తుంది. సో ఏ వీడియో అయినా సరే మనం ఇన్పుట్ అవుట్పుట్ రెండు ప్రాసెస్ ఉంటాయండి. సో ఇన్పుట్ ఎంత ఎఫ్పిఎస్ తీసుకుంటాము, అవుట్పుట్ ఎంత ఎఫ్పిఎస్ ఇస్తున్నాము, ఇవి చాలా చాలా కీలకంగా మనకి రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు షూట్ చేసేటప్పుడు లేదా ఇన్పుట్ తీసినప్పుడు సోర్స్ యొక్క వీడియో ఫ్రేమ్ రేట్ కానీ అవుట్పుట్ ఇచ్చే వీడియో ఫ్రేమ్ రేట్ కానీ తేడాగా ఉన్నట్లయితే మనం తీసుకున్న క్లిప్ జర్కులు రావడము, స్ట్రక్ అవడము, హ్యాంగ్ అవడం, ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తుంటాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి టెక్నికల్ ఇష్యూస్ మనం ఫేస్ చేయకుండా ఉండడానికి వీలుగా మనం ఎంత ఎఫ్పిఎస్లో సోర్స్ తీసుకుంటున్నాము, ఎంత ఎఫ్పిఎస్లో అవుట్పుట్ ఇస్తున్నాము, రెండు కూడా చాలా కీలకంగా మనం ఆలోచించుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు మార్కెట్లో అంటే ఇండస్ట్రీలో ఏ ఎఫ్పిఎస్ ఉన్నాయి, ఎంత ఫ్రేమ్ రేట్స్ యాక్చువల్గా రెగ్యులర్గా మనం యూస్ చేస్తుంటామో చూద్దాం ఒకసారి. సో ఫర్ ఎగ్జాంపుల్ సినిమాటిక్ కానీ లేదా ఫిల్మ్ కానీ, అంటే ఏదైనా మనం ఒక సినిమాకి కానీ ఏదా ఒక ఫిల్మ్ కానీ మనం షూట్ చేస్తే కనుక దాని ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెగ్యులర్గా మనం 24 FPS మనం షూట్ చేయడం జరుగుతుంది, 24 FPS అవుట్పుట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రెగ్యులర్గా అయితే. సో కొన్ని డిస్ప్లే సినిమాలు ఉంటాయి, శాటిలైట్ మూవీస్ ఉంటాయి, వాటికి రకరకాలుగా అంటే ఆ యొక్క అవుట్పుట్ బేస్డ్ బట్టి శాటిలైట్ మూవీస్ అయితే ఒక ఫ్రేమ్ రేట్ ఇస్తాము, డిజిటల్ మూవీస్ అయితే ఒక ఫ్రేమ్ రేట్ ఇస్తాము, యూట్యూబ్ అయితే ఒకటి ఇస్తాము. ఇలా కాన్సెప్ట్ అంటే అవుట్పుట్ బట్టి మారుతూ ఉండొచ్చు కాక, కానీ సోర్స్ ఏముందో అవుట్పుట్ కూడా అదే ఉంటే మ్యాక్సిమం మనకి ఇష్యూస్ రాకుండా టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అలాగే 25 FPS తీసుకుంటే మనకి దీన్ని మనం పాల్ బ్రాడ్కాస్టింగ్ అంటే మన ఇండియాలో చేసే బ్రాడ్కాస్టింగ్ అనేది కూడా దీన్ని, లేదా మనం యూజ్ చేస్తున్నటువంటి యొక్క వెడ్డింగ్ ఎడిటింగ్ కావచ్చు ఏదైనా సరే మనం దీనిలో 25 FPS రెగ్యులర్గా మనం యూజ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మార్కెట్లో 25 FPS ఇన్పుట్ తీసుకుంటున్నాము, 25 FPS అవుట్పుట్ కూడా మాక్సిమం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకొన్ని కేసులో డిఫరెంట్ ప్రాసెస్లో మనం చూస్తుంటాము. అలాగే 29.97 కానీ లేదా 30 FPS అంటాం మన దీన్ని. ఇది ఎన్టీఎస్సి లేదా అంటే ఫారిన్ కల్చర్, ఫారిన్ వీడియోస్లో ఏవైతున్నాయో ఈ ఫారిన్ వీడియోస్ టేకింగ్ అంటే కెమెరాస్ కానీ వాళ్ళు యూజ్ చేసే కెమెరాస్ కానీ ఇవన్నీ కూడా ఈ ఫ్రేమ్ రేట్లో 29.97 కానీ 30 FPS ఫ్రేమ్ రేట్లో ఉంటాయి. యూరోపియన్ అంటామండి, యూరోపియన్ ఫ్రేమ్ రేట్ అంటుందండి. సో ఇటువంటి ఫ్రేమ్ రేట్ ఉన్నప్పుడు మళ్ళీ అదే ఫ్రేమ్ రేట్లో ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా అదే ఫ్రేమ్ రేట్లో ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకి బెటర్ అవుట్పుట్ బెటర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మనకి వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. అలాగే మనం చూస్తే ఇప్పుడు వెడ్డింగ్లో కానీ లేదా ఇంకా అదర్ సోర్సెస్లో కానీ ఏదైనా ఫార్మ్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ కానీ చూస్తే మీరు వెడ్డింగ్ ఆర్ అదర్ షార్ట్ ఫిల్మ్స్ కానీ మీరు చూస్తే కొంతమంది 50 FPS ఇస్తారు, కొంతమంది 100 FPS ఇస్తారు, కొంతమంది 60 FPS ఇస్తారు. ఏంటంటే స్లో మోషన్ అంటే వాళ్ళు తీసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని స్లో మోషన్లో కానీ లేదా ఫాస్ట్ మోషన్లో కానీ తీయడానికి ఇటువంటి ఫార్మాట్స్ ఫ్రేమ్ రేట్స్ని వాళ్ళు యూస్ చేస్తుంటారు. 50 కానీ 60 కానీ 100 కానీ
ఎఫ్పిఎస్లో యూస్ చేస్తుంటారు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే మీరు 24 FPS చేస్తారా, ఇన్పుట్ తీసుకుంటున్నారా, 24 FPS అవుట్పుట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. 25 తీసుకుంటే 25 FPS అవుట్పుట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. లేదా 20 30 30 50 50 ఏదైతే ఇన్పుట్ మనం తీసుకుంటామో అవుట్పుట్ కూడా మ్యాక్సిమం అదే ఫ్రేమ్ రేట్లో ఇవ్వడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా చాలా మంచి అంశం. కానీ ఒకవేళ 25 FPS వాళ్ళు ఇన్పుట్ తీసుకుని 50 FPS అవుట్పుట్ ఇచ్చినా, లేదా 50 FPS ఇన్పుట్ తీసుకుని 25 FPS అవుట్పుట్ ఇచ్చినా, మీరు టెక్నికల్గా చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ మీరు టీవీలో ప్లే చేసినప్పుడు కానీ, అంటే అదర్ ఫార్మాట్స్ ఆఫ్ ప్లేబ్యాక్ సిస్టమ్స్ ఉంటాయి. ఏదో టీవీ కావచ్చు, ఇంకేదైనా సినిమా కావచ్చు, ఇంకేదో థియేటర్ కావచ్చు, ఎక్కడ ప్లే చేసినప్పుడు యూట్యూబ్లో కావచ్చు, అక్కడ స్ట్రక్ అవ్వడం కానీ, హ్యాంగ్ అవ్వడం కానీ, ఫ్రేమ్ జంప్ కానీ, ఇలా రకరకాల ఇష్యూస్ మనం ఫేస్ చేస్తుంటాం. కాబట్టి మ్యాక్సిమం వీటిని ఇలా యూజ్ చేయడం ప్రాక్టీస్ చేయండి. లేదు అన్లెస్ అంటే టెక్నికల్గా మనం 50 FPS తీసాము, కానీ అవుట్పుట్ 25 FPS వెళ్ళిపోయినప్పుడు మనకి అక్కడ ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయాలి అంటే కనుక దానికి మేము టెక్నిక్స్ మనం యూజ్ చేయొచ్చు. ఎటువంటి టెక్నిక్స్ మనం యూజ్ చేసి మనం నాన్ లీనియర్ రేటింగ్ సాఫ్ట్వేర్స్ ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో ఈ రేటింగ్ సాఫ్ట్వేర్లో మనం దాన్ని ఎంత బెటర్గా దాన్ని ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయొచ్చు అనేది మనం దానిలో టెక్నికల్గా మీకు చూపిస్తాను నేను. కానీ మ్యాక్సిమం ఇది మనం యాజ్ ఇట్ ఈస్గా ఇన్పుట్ అవుట్పుట్ సేమ్ ఎఫ్పిఎస్ ఫ్రేమ్ రేట్ మెయింటైన్ చేయడం అనేది చాలా గుడ్ ప్రాక్టీస్. అలాగే మనం తీసుకునే ఫైల్స్ కూడా ఏ ఫార్మేట్లో ఉంటున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల కెమెరాస్ రకరకాల ఫార్మేట్స్ ఉంటాయి. MP4, MTS, MXF, AVI, MOV, MPEG, MPEG-4. ఇది కూడా ఇన్పుట్ అవుట్పుట్ అంటే కస్టమర్కి ఎటువంటి అవుట్పుట్ కావాలో అవుట్పుట్ ఫార్మేట్స్ MP4లో కావచ్చు, MVBలో కావచ్చు, AVIలో కావచ్చు, MPEGలో కావచ్చు, MPEG-4లో కావచ్చు, ఏ ఫార్మేట్లో కావాలన్నా మనం అవుట్పుట్ ఇవ్వచ్చు. అలాగే ఇన్పుట్ కూడా కొన్ని కొంచెం MP4లో వస్తుంది, MXFలో వస్తుంది, MTSలో వస్తుంది, ఒకసారి MTVలో వస్తుంది. ఇలాగా మనకి రకరకాల ఫార్మాట్స్ ఇన్పుట్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా సపోర్టబుల్ ఫార్మాట్సే. వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో అన్ని కూడా మనకి యాక్సెసిబుల్ ఫార్మాట్సే. ఇవి కాకుండా వేరే అదర్ ఫార్మాట్స్ ఉంటే మనం కన్వర్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ కన్వర్షన్ కూడా మనం టెక్నికల్గా మీరు ఎలా చేయొచ్చో నేను ఫర్దర్గా నెక్స్ట్ క్లాసెస్లో మనం చూద్దాం వాటి గురించి. అలాగే మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే కోడెక్ అండి. అంటే మీరు ఏదైతే మనం షూట్ చేస్తున్నామో కస్టమర్ మనకి ఏదైతే ఫుటేజ్ ప్రొవైడ్ చేశాడో ఆ ఫుటేజ్ ఏ ఫ్రేమ్ రేట్లో ఉంది. సో ఇదంతా మనం ఎందుకు చూస్తున్నాము, ఇప్పుడు మనం ఎడిట్ చేసే వర్క్ ఏ కస్టమర్ కోసం ఎడిట్ చేస్తున్నాము, మనకి ఏ అవుట్పుట్ ఇవ్వాలి, మన దానికి అవుట్పుట్ తగ్గట్టుగా వీడు ప్రొవైడ్ చేశారా లేదా, అంటే కస్టమర్ మనకి ఫుటేజ్లో ఇలా ప్రొవైడ్ చేశాడు లేదా మనం చెక్ చేసుకోవడం చాలా చాలా కీలకమైన విషయం. ఎందుకంటే కస్టమర్ ప్రొవైడ్ చేసిన వీడియో కనుక H263 ఫార్మేట్లో ఉందా, కొడెక్లో ఉందా, H264 కొడెక్లో ఉందా, H265 కొడెక్లో ఉందా, ఇవి చూసుకుని మనం ఎడిట్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే చాలా సాఫ్ట్వేర్స్ ఇంకా H265కి అప్డేట్ అవ్వలేదు. సో H264 ప్రజెంట్ మార్కెట్ నడుస్తుంది. H263 అనేది ఇంతకుముందు ఉన్నటువంటి టెక్నాలజీ ఫార్మేట్. సో H263 నుంచి కెమెరాస్ H264, H264 అప్డేట్ అయిపోయినాయి కెమెరాస్. చాలా కెమెరాస్ అయితే అప్డేట్ అయినాయి, కొన్ని కెమెరాస్ ఇంకా అప్డేట్ అవ్వలేదు, కొన్ని కెమెరాస్ H265 అప్డేట్ అయిపోయినాయి. అలాగే కొన్ని సాఫ్ట్వేర్స్ H264లోనే ప్రజెంట్ వర్క్ చేస్తున్నాయి, కొన్ని సాఫ్ట్వేర్స్ H265 ఇంకా వర్క్ చేయట్లేదు. సో టెక్నాలజీ మనం వాడుతున్న సాఫ్ట్వేర్ ఏంటి, మనం తీసుకున్న ఇన్పుట్ ఏంటి, ఇవ్వాల్సిన అవుట్పుట్ ఏంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ H265లో కస్టమర్ ఫుటేజ్ ప్రొవైడ్ చేశాడు మనకి, కానీ మనం అవుట్పుట్ ఇచ్చినప్పుడు ఎక్కడ చూస్తారు కస్టమర్, టీవీలో చూస్తాడు. మరి టీవీ H264 సపోర్ట్ చేస్తుందా, చేయదు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ H264లో మళ్ళీ అవుట్పుట్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే H265 నుంచి మనం డిగ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా రకరకాల టెక్నికల్ ఇష్యూస్ మనం ఫేస్ చేయాలి. కాబట్టి సో మనం తీసుకున్న ప్రాజెక్టు, మనం ఇవ్వాల్సిన అవుట్పుట్, మనం తీసుకుంటే సోర్స్, అంటే సోర్స్ అంటే ఫుటేజ్, మనకు వచ్చిన ఫుటేజ్ ఏంటి, మనం ఏ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్నాము, ఏ ప్లాట్ఫామ్కి అవుట్పుట్ ఇస్తున్నాము, అంటే ఏ కొడక్లో మనం తీసుకున్నాము, ఏ కొడక్లో వర్క్ చేస్తున్నాము, ఏ కొడక్లో అవుట్పుట్ ఇస్తున్నాము అని కూడా చాలా చాలా కీలకమైన అంశాలు ఉంటాయండి. కాబట్టి ఈ కోడెక్స్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే మనం చూసినట్లయితే రకరకాల రెజల్యూషన్స్, అంటే మన కస్టమర్ ఇచ్చిన ఫుటేజ్ ఒకసారి ఏమంటాడు కస్టమర్, డీవీ క్యాసెట్ ఇచ్చి హెచ్డీ చేయమంటాడు. సో లేదా ఫుల్ హెచ్డీ ఇచ్చి 4K కావాలంటాడు, లేదా 4K ఇచ్చి ఫుల్ హెచ్డీ కావాలంటాడు. ఇలా రకరకాలుగా అతను ఏ ఏ ఫార్మాట్ ఇస్తున్నాడో, ఎంత రెజల్యూషన్ ఇస్తున్నాడో మన క్లిప్ చూస్తే కానీ అర్థం కాదు. సో కాబట్టి ఆ క్లిప్ చూసినప్పుడు అతను ఏ ఫార్మాట్ ఇచ్చాడు, మనకి ఏ అవుట్పుట్ కావాలనేది తెలుసుకోవడం కూడా చాలా చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ నాలెడ్జ్ కూడా మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ప్రతి కూడా రిజల్యూషన్ అంటే ఏంటంటే రేషియో అండి. 16:9 రేషియో, లేదా 9:16 రేషియో, 1:1 రేషియో. మన వీడియో అంతా కూడా రేషియోలో పనిచేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ చూస్తున్నారు, ఈ స్క్రీన్ అంతా కూడా ఒక రేషియోలో ఉంటుంది. 16 అంటే ఏంటి, 16 డాట్స్ అనుకోండి, 16 ఇలా మనం లైన్స్ చేసాం అనుకోండి. విడ్త్లో 16 లైన్స్ ఉన్నాయి, హైట్లో 9 లైన్స్ ఉన్నాయి, అంటే ఇది వైడ్. సో మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ ఎలా కనిపిస్తుంది, మనకి రెక్టాంగిలే కనిపిస్తుంది. రెక్టాంగిల్ కనిపిస్తుంది అంటే అర్థం ఏంటి, అది 16:9 అంటే, లేదా ఇంకా 13:4 కావచ్చు, 15:4 కావచ్చు. అంటే మనకు అక్కడ కనిపిస్తున్న పిక్చర్ క్వాలిటీని బట్టి ఈ యొక్క రేషియో కూడా మారుతూ ఉంటుంది.
ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డీవీ క్యాసెట్ మీరు తీసుకుంటే 7:20:5:76 రేషియోలో ఉంటుంది, అంటే 5:3 రేషియో, యాక్చువల్లీ 4:3 రేషియో ఉంటుంది దీని మనం. సో ఇది 4:3 రేషియోలో మనం రెగ్యులర్గా మనం చూస్తే, మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు వర్క్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది ఇది 4:3 రేషియో అని. ఓకే. సో ఇలాగా రకరకాల రేషియోస్ మనకు ఉంటాయి. ఆ రేషియోస్ ప్రకారము రెజల్యూషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ స్క్రీన్ 7:20:5:76లో మీరు తీసుకున్న ఫుటేజ్ ఏదైతుందో అది, ఇది ఎంత స్క్రీన్ ఉన్నా దానిలో, ఫర్ ఎగ్జాంపుల్ 1920 అనుకోండి, ఇది ఈ మానిటర్ అంతా మీకు కనిపిస్తున్న స్క్రీన్ 1920 అనుకోండి, 720 అంటే దీనిలో సగమే ఉంటుంది కదా. ఇలాగా అలాగే 1280 అంటే పూర్తిగా రాదు, అటు సైడ్ ఇటు సైడ్ బ్లాంక్ వస్తుంది మళ్ళీ. సో ఇలాగ మనకి ఆ బ్లాంక్, సైడ్స్ బ్లాంక్ రాకుండా, టాప్ బ్లాంక్ రాకుండా ఉండాలంటే ఎగ్జాక్ట్ ఆస్పెక్ట్ రేషియో ఎంతలో మనం తీసుకుంటున్నాము, మనకి ఎంత స్క్రీన్ రేషియో మనకు కావాలి, ఎంత రెజల్యూషన్లో మనం వర్క్ చేస్తున్నాం అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఫుల్ హెచ్డీ వర్క్ చేస్తే కనుక 16:9 రేషియో అంటారు, డివి వర్క్ చేస్తే 4:3 రేషియో అంటాం మనం దాన్ని. అలాగే 2K, 4K ఇలా రకరకాల ఫార్మాట్స్లో మనకి ఫుటేజ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మార్కెట్లో. ఇవాళ పూర్తిగా 10K వరకు కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది, అందుబాటులో ఉంది. కానీ మనం ఎంతవరకు ఎడిట్ చేస్తున్నట్టే, మాక్సిమం ప్రజెంట్ 4K కూడా పూర్తిగా మార్కెట్లో ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేయలేదు. సో 4K అంటే మనం వర్క్ చేయగలం, కానీ అవుట్పుట్ చూడడానికి కస్టమర్స్ దగ్గర ఫెసిలిటీస్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4K అవుట్పుట్ ఇస్తే, కస్టమర్ దగ్గర 4K మానిటర్ కానీ, 4K ఆ మానిటర్ లేదా 4K రెజల్యూషన్ ప్లే చేయగల ప్లే హెడ్ సిస్టమ్ కానీ, లేదా ప్లేబ్యాక్ సిస్టమ్ కానీ ఆయన దగ్గర ఉండాలి. ఉన్నప్పుడే మీరు ఇచ్చిన 4K అవుట్పుట్ అతను ఎంజాయ్ చేయగలుగుతారు. లేదంటే అతను కూడా వేస్ట్ అవుతుంది అనమాట. కాస్ట్ ఆఫ్ అక్కడ పర్చేజ్ చేయదు, కానీ అక్కడ అయితే కాస్ట్ జరిగిందో అంతా వేస్ట్ అవుతుంది. అలాగే 8K అయినా 10K అయినా మనం అబ్జర్వ్ చేస్తే, మన సినిమా స్క్రీన్స్ కానీ 8K 10K స్క్రీన్స్ మనం వింటూ ఉంటాము. సినిమాస్ డాల్బీ స్క్రీన్లో లేదా 8K స్క్రీన్లో మనం ప్లే చేస్తున్నాం, 4K స్క్రీన్లో ప్లే చేస్తున్నారు అని చెప్పేసి వింటూ ఉంటాం మనం. సో అక్కడ మన సినిమాటిక్ విజన్లో మనకి ఇవి బాగా మనకి వినిపిస్తున్నాయి. ఫ్యూచర్లో మన టెక్నాలజీ, మన ఇంట్లో కూడా ఈ టెక్నాలజీ రావచ్చు. అలాగే వర్టికల్ ఫార్మేట్స్లో వర్క్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ, మీరు వాట్సాప్ స్టేటస్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, సోషల్ మీడియాలో మీరు వాడుతున్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ వర్టికల్ ఫార్మేట్ ఉందో, 1080 టు 1920లో కానీ, ఇన్స్టాగ్రామ్తో 1080 కానీ స్క్వేర్, ఇది 1:1. చూడండి 1:1 ఇది. సో ఇదేమో 9:16, అంటే రేషియో మారింది చూడండి, రేషియో రివర్స్ అయింది ఇక్కడ. సో ఇలా మనం అబ్జర్వ్ చేస్తుంటే, ఎక్కడెక్కడ అబ్జర్వేషన్ మీద చాలా కంట్రోల్ ఉండాలంటే, అబ్జర్వేషన్ చేయకపోతే మనం చేస్తున్న ప్రాజెక్టు, మనం ఇస్తున్న అవుట్పుట్ రెండు మ్యాచ్ అవ్వకపోతే చాలా ఇబ్బంది పడతాము, ఏం జరిగిందో అర్థం కాదు, డైలమాలో పడిపోతుంటాము. కాబట్టి ఇది తెలుసుకోవడం చాలా చాలా అవసరం మనకి. సో రెజల్యూషన్స్ కూడా మీకు చూస్తే, ఇక్కడ మీకు చిన్న డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయండి, ఈ డాక్యుమెంట్ ఫైల్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు జాగ్రత్తగా దీన్ని స్టడీ చేయండి. స్టడీ చేస్తే మీకు కొంచెం బెటర్ నాలెడ్జ్ ఉంటుంది. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళకి ఇంకొంచెం బెటర్ నాలెడ్జ్ మీకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి చాట్ బాక్స్లో తర్వాత డాక్యుమెంట్ ఫైల్ నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. అలాగే మనం చాలా చూస్తుంటాము, మనం రెగ్యులర్గా చూస్తున్న వర్క్లో కావచ్చు, మనకు వచ్చిన ఫుటేజ్లో కావచ్చు, చాలా మంది 1080Pలు తెస్తారు, 1080I తెస్తారు. అసలు ఏంటి 1080P అంటే ఏంటి, 1080I అంటే ఏంటి, ఇది ఎలా మనకు తెలుస్తుంది, ఏది బెటర్, మనకి ఏది వాడాలి? సో ఇక్కడ నేను చెప్తాను చూడండి, ఇక్కడ మనకి ఈ ఉన్న డిస్ప్లే మెథడ్స్లో 1080P అంటే, 1080I అంటే, 1080 అనేది మీకేంటిది రెజల్యూషన్, ఇక్కడ తెలుస్తుంది మనకి రెగ్యులర్గా. మనం వాడుతుంది ఏంటి, 920 1080 ఫుల్ హెచ్డి. సో మనకున్న కెమెరా 1080 ఉంటుంది మాక్సిమం, ఫుల్ హెచ్డి కెమెరాస్ అయితే. 4K అయితే 4K కెమెరాస్ ఉంటాయి, 4 కెమెరాస్ అయితే 2160p ఉంటాయి, 2160pలో ఉంటాయి. సో ఎండ్ పిక్సెల్ రేషియో ఉందో అది తీసుకుంటుంది. ఓకే. అలాగే మీకు 8K కెమెరా ఉంటే 4320 తీసుకుంటుంది. సో 4320P కానీ 4320I కానీ ఉంటుంది అనమాట కెమెరాలో ఇన్పుట్ మీకు. అలాగే అవుట్పుట్ కూడా మీకు 4320I కానీ 430Pలో కానీ ఇలా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1080 మనం ఫుల్ హెచ్డి మనం లెక్కేసుకున్నాం కనుక, మనకి రెజల్యూషన్ ఎంత, 1920 1080 పిక్సెల్ కదా. సో అయితే ఈ పి అంటే ఏంటి, ఐ అంటే ఏంటంటే, పి లేదా ఐ రిఫర్స్ టు, ఐ అంటే ఏంటి, ఇంటర్లేస్డ్ స్కాన్. ఐ అంటే ఇంటర్లేస్డ్ స్కాన్ మెథడ్ అంటాం దీన్ని. పి అంటే ప్రోగ్రెసివ్ స్కానింగ్ అంటాం. ప్రోగ్రెసివ్ స్కాన్ అంటే ఏంటి, ఇంటర్లేస్డ్ స్కాన్ అంటే ఏంటి. సో దీనికి ఒక చిన్న పిక్చర్ ద్వారా మీకు అర్థమయ్యే ప్రయత్నం చేస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ చూడండి మీరు. ఈ పిక్చర్ చూస్తే మీకు 1080Iలో అంటే ఇంటర్లేస్డ్ అంటే ఏమవుతుంది, ఇక్కడ ప్రతి ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం యూజ్ చేస్తున్నామో, మనం చూస్తున్నప్పుడు మధ్యలో గీతలు కనిపిస్తున్నాయి మీకు గీతలు వస్తుంది సరే. ఇది ఇంటర్లేషన్ అంటే, మీరు తీస్తున్న పిక్సెల్స్ అనేవి కూడా ఒకదానికి ఇంటర్లైస్ అయి ఉంటాయి. ప్రోగ్రెసివ్లో అలా ఉండదు, ప్రోగ్రెసివ్లో మీకు క్లారిటీ ఉంటుంది అనమాట. అంటే ఇంకా మీకు బెటర్ అర్థం కావాలంటే ఈ పిక్చర్ చూడండి, అర్థమవుతుంది మీకు. ఇది ఇంటర్లేస్. చూడండి ఈ ఫుటేజ్, ఈ బాల్ మూవ్ అవుతుంది, మూవ్ అవుతున్న బాల్ని క్యాప్చర్ చేసినప్పుడు, సింగిల్ ఫ్రేమ్ క్యాప్చర్ చేసినప్పుడు చూడండి, మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది లైన్స్లో వెళ్తుంది, అంటే బాల్ మూవ్మెంట్ మీకు లైన్స్లో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇంటర్లేషన్ అంటాం మన దీన్ని. కానీ ఇక్కడ చూడండి ప్రోగ్రెసివ్లో చూడండి, బాల్ ఇక్కడ లైన్స్లో కనబడట్లా, కొంచెం బెటర్ క్వాలిటీ. అంటే ప్రోగ్రెసివ్ అంటే
నెక్స్ట్ ఫ్రేమ్ అనేది ఆటోమేటిక్గా ముందే రీడ్ చేసి బెటర్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తుంది ప్రోగ్రెసివ్ అనేది. కాబట్టి వాళ్ళు చాలా కెమెరాస్లో ఐ 1080 ఐ 1080 పిలో 1080 ఐని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. మరి మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే కనుక మీరు వాడే స్పోర్ట్స్ కెమెరాస్ ఏవైతున్నాయో, మీరు స్పోర్ట్స్లో వాడే ప్రతి కెమెరా కూడా 1080 లేదా 430 పిలో కానీ లేదా 2160 పిలో కానీ మాత్రమే, అంటే ప్రోగ్రెసివ్ ఫ్రేమ్ వాళ్ళకి కావాలి కాబట్టి మాక్సిమం ప్రోగ్రెసివ్ అయిన వాళ్ళు షూట్ చేయడం జరుగుతుంది. ప్రోగ్రెసివ్లోనే తీసుకోవడం, అంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ వాళ్ళు స్టడీ చేయాలి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు, బాల్ అంచు దాటిందా లేదా, బౌండరీ దాటిందా లేదా, బౌండరీ ఇటు పడిందా అటు పడిందా, సో బాల్ కింద బౌన్స్ అయిందా, హ్యాండ్లోనే పడిందా డైరెక్ట్గా, ఇవి చెక్ చేయాలంటే మనకి ఇంట్రెస్ట్లో చెక్ చేయలేం. ఇంట్రెస్ట్లో ఏమవుతుంది, ఈ ముందు ఫ్రేమ్ రేట్ ఇది, నెక్స్ట్ ఫ్రేమ్ రేట్ ఇది. సో ఈ ఫ్రేమ్ ఇక్కడ చూపిస్తున్నప్పుడు అది గ్రౌండ్ టచ్ అయిన తర్వాత మనకు అర్థం కాదు. కాబట్టి ప్రోగ్రెసివ్లోనే వాళ్ళు షూట్ చేయడం జరుగుతుంది, ప్రోగ్రెసివ్లోనే అవుట్పుట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా స్మాల్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో ఎడిటింగ్ గురించి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ స్మాల్ ఇన్ఫర్మేషన్ తర్వాత మనం స్మార్ట్ కట్ ప్రో గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఈ డేటా అంతా కూడా మీకు నేను చాట్ బాక్స్లో ఈ ఫైల్ని ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఇంకా దీనిలో ఏమైనా సందేహాలు ఉంటే రేపు క్లాస్లో మళ్ళీ మీరు అడగచ్చు, మీరు నోట్ చేసుకోవచ్చు. నోట్ చేసుకుని మీకు మీకు వచ్చిన సందేహాలను మీరు రేపు క్లాస్లో కూడా దీన్ని అడగచ్చు. సో మనం చూసినట్టయితే ఇందా మీకు చెప్పినట్టుగా స్మార్ట్ కట్ ప్రో సాఫ్ట్వేర్ మనకి 9.3 వర్షన్ ప్రజెంట్ నడుస్తుంది. సో 9.3 వర్షన్తో ఈ స్మార్ట్ కట్ ప్రోని మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్నాము. అప్డేట్ వర్షన్ వచ్చింది. సో దీనిలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫస్ట్ స్టార్ట్ స్క్రీన్ ఏదైతే కనిపిస్తుందో, ఈ స్క్రీన్లో మనకి కొన్ని ఆప్షన్స్ బటన్స్ కనిపిస్తాయి మనకి ఇక్కడ. ఏంటి ఆప్షన్స్ బటన్స్ చూడండి. ఫస్ట్ క్యాప్చర్ ఆప్షన్ ఉంది, అంటే మీరు ఏదైనా బయట ఎక్స్టర్నల్ డివైస్ నుంచి మీరు దీనిలో స్టోర్ చేసుకోవాలంటే క్యాప్చర్ చేసుకోవచ్చు. లేదా న్యూ డాక్యుమెంట్ అంటే లేదా న్యూ ప్రాజెక్ట్ ఏదైనా క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేయొచ్చు. ఆల్రెడీ వర్క్ చేస్తున్నప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ని దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. లేదా ఎక్స్పోర్టింగ్ డైరెక్ట్గా పెట్టుకోకుంటే ఏదైనా ప్రాజెక్ట్ డైరెక్ట్గా ఓపెన్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. లేదా హెల్ప్ తీసుకుంటే హెల్ప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మనం ఇక్కడ ఈ ప్యానల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఉన్న బటన్స్తో పాటుగా పక్కన రైట్ సైడ్లో మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అనౌన్స్మెంట్స్ ఏవైతే స్మార్ట్ కార్డ్ ప్రో ప్రొవైడ్ చేస్తుందో మన కంపెనీ నుంచి మీకు లేటెస్ట్ అనౌన్స్మెంట్స్ రీఛార్జ్ గురించి కావచ్చు, మన సర్వీస్ నెంబర్స్ గురించి కావచ్చు, ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అవన్నీ కూడా అనౌన్స్మెంట్ క్యాబిన్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఏదైనా కొత్తగా అనౌన్స్మెంట్స్ ఉంటే మీకు రీఛార్జ్ వాల్యూ తగ్గిందనో, లేకపోతే కొత్త ఆఫర్లు వచ్చినాయనో, లేకపోతే ఇంకేదైనా కొత్త ప్రోడక్ట్ వచ్చిందనో ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ డిస్ప్లే అనౌన్స్మెంట్ బాక్స్తో పాటుగా మనకి వెల్కమ్ టు స్మార్ట్ కట్ ప్రో అని ఒక చిన్న వెల్కమ్ బాక్స్ వచ్చింది. ఈ వెల్కమ్ బాక్స్లో ప్రజెంట్ స్మార్ట్ కట్ ప్రో గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి న్యూ బటన్ మీద క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసి చూడండి, న్యూ ప్రాజెక్ట్ అని ఉంది. సో ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఒక ప్రాజెక్ట్ లేదా ఒక డాక్యుమెంట్. చూడండి, రెగ్యులర్గా మనం ఏం చేస్తాము, కొత్త ఫైల్ తీసుకుంటాం. కొత్త ఫైల్కి కొత్త ప్రాజెక్ట్కి చిన్న వేరియేషన్స్ ఉంటుంది. ప్రాజెక్ట్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ని కలిపి మనం ఒక ప్రాజెక్ట్ని తీసుకుంటాం. ఒక ఫైల్ అంటే సింగిల్ ఫైల్ అయితే, ఒక ప్రాజెక్ట్ అంటే మల్టిపుల్ ఫైల్స్ యొక్క సమూహం అనమాట. అంటే కొన్ని మల్టిపుల్ ఫైల్స్ మనం తీసుకుని అవి మన సోర్స్ ఫుటేజ్ కావచ్చు, లేదా మన ఎఫెక్ట్స్ కావచ్చు, అవుట్ సోర్స్ యానిమేషన్స్ కావచ్చు, ఇంకేదైనా విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, అన్నిటిని కలిపి ఆడియో ఫైల్స్ కావచ్చు, మ్యూజిక్ సిస్టమ్స్ కావచ్చు, బయట తెచ్చుకునే డౌన్లోడ్ చేసుకునే మ్యూజిక్స్ కావచ్చు, అన్నీ కలిపి ఒక చోట మనం స్టోర్ చేస్తాం కాబట్టి దాన్ని ప్రాజెక్ట్ అని పిలుస్తుంది దాన్ని. సో ప్రాజెక్ట్ కంటైన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ అండ్ డాక్యుమెంట్స్ అనమాట. సింగిల్ డాక్యుమెంట్ అంటే ఒక ఫైలే ఉంటుంది, ఒక డాక్యుమెంటే ఉంటుంది. సో మనం కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం. సో ఈ ప్రాజెక్ట్ మీకు ఏం ప్రాజెక్ట్ కావాలి మనకి, దీనికోసం మీరు వర్క్ చేయడానికి వీలుగా కొన్ని ప్రీసెట్స్, అంటే ముందుగానే మీరు వర్క్ చేసుకోవడానికి వీలుగా కొన్ని ప్రీసెట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మీరు ఏ ప్రాసెస్లో మీరు ఏ కెమెరా ఇన్పుట్ తీసుకుంటున్నారు, ఏ కెమెరా అవుట్పుట్ ఇద్దాం అనుకుంటున్నారు, ఏ వర్క్ చేసి అవుట్పుట్ ఇద్దాం అనుకుంటున్నారో, 4K లేదా ఏవిసి హెచ్డియా, బ్లూరేనా, ఎన్టీఎస్సి పాల్ డివిడి ఎన్టీఎస్సి చేస్తారా, డివిడి పాల్ చేస్తారా, డివి చేస్తారా, ఫేస్బుక్ వర్క్ చేస్తున్నారా, H.263 కోడెక్లో వర్క్ చేస్తారా, H.264, ఇందా మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. ఎందుకంటే ఇది మీరు ప్రీసెట్ చూసినప్పుడు మీరు దేనికోసమైతే వర్క్ చేస్తున్నారో మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే ఆ ప్రీసెట్ తీసుకుని వర్క్ చేస్తారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రెగ్యులర్గా మనం ఏం చేస్తున్నామంటే న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు బై డిఫాల్ట్గా మీకు H.264లో యూట్యూబ్ ఫుల్ హెచ్డీ అనే ఒక కోడెక్ మీకు ఇక్కడ ప్రీసెట్ రెడీగా సెలెక్ట్ చేయబడి ఉంది. దీన్ని మనం స్టడీ చేస్తే ఇక్కడ మనకు అర్థమవుతుంది. H.264 చూడండి, పక్కన డిస్క్రిప్షన్ కూడా చూడండి, ప్రతి ఒక్క ప్రీసెట్కి పక్కన డిస్క్రిప్షన్ ఉందండి. ఏంటి డిస్క్రిప్షన్ ఏం చెప్తుంది మీకు చూడండి. ఇక్కడ 1080p మీరు ఇచ్చిన అవుట్పుట్ ప్రోగ్రెసివ్ అవుట్పుట్, 1080i కాదండి, మీరు ఇస్తున్న అవుట్పుట్ 1080p అవుట్పుట్ మీరు ప్రొవైడ్, అంటే కస్టమర్కి ప్రోగ్రెసివ్లో మీరు అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, అలాగే ఎంత ఎపిసోడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, 25 ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే H.264 కోడెక్ యూజ్ చేసి యూట్యూబ్ ఫుల్ హెచ్డి ఫార్మేట్లో మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకని యూట్యూబ్ ఫుల్ హెచ్డి ఫార్మేట్ ఇక్కడ స్పెసిఫై చేయడం జరిగిందంటే,
చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. ఏబీసీ హెచ్డి, ఫుల్ హెచ్డి వీటిలో చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. కానీ చాలా మంది కూడా ఏం వర్క్ చేస్తున్నారంటే, ఏం కోరుకుంటున్నారంటే, సార్ మనకి కొంచెం బెటర్ క్వాలిటీ కావాలి, బెస్ట్ క్వాలిటీ కావాలి, కానీ తక్కువ సైజ్ ఉండాలి. అంటే ఏంటి, మనం బాగా హై క్వాలిటీ చూపించినప్పుడు కన్నా మన మెమరీ సైజు 1 జీబీ 2 జీబీ 3 జీబీ అయితే మన స్పెసిఫిక్ నెంబర్ సైజ్ ఉంటుందో దానిలో మనం వర్క్ చేసుకోవాలని చాలా మంది కస్టమర్స్ కోరిక మేరకు ఒక కొత్త ప్రీసెట్ మోనాక్ వారి స్మార్ట్ ఫిట్ ఫాలోయింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని మీకు అందరికీ అర్థమయ్యేలాగా ఈజీగా గుర్తుండిపోయేలాగా మనం ఒక ప్రీసెట్ యూట్యూబ్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే అంటే మీరు ఏదైతే అవుట్పుట్ ఇందులో వర్క్ చేస్తారో దాన్ని యూట్యూబ్లో కూడా మీరు ఫ్రీగా అప్లోడ్ చేయొచ్చు. అంటే తక్కువ స్పేస్ మీకు ఆక్యుపై చేస్తుంది, బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మనం ఈ ప్రీసెట్ని మనం సజెస్ట్ చేస్తున్నాం కస్టమర్కి. సో బై డిఫాల్ట్గా ఈ యొక్క ప్రీసెట్ మీకు అందుబాటులోకి ఇవ్వడం జరిగింది. అలాగే దీనిలో ఇంకేముంది, డిస్ప్లే ఆస్పెక్ట్ రేషియో కూడా చూడండి. డిస్ప్లే ఆస్పెక్ట్ రేషియో 16:9 వైడ్ స్క్రీన్. చూడండి, ఇది స్క్వేర్ కాదు, ఇది వైడ్ స్క్రీన్. అంటే వైడ్గా మనకి విడ్త్ ఎక్కువ ఉంది, హైట్ తక్కువ ఉంది. సో విడ్త్ 16 ఉంటే ఇది 9 రేషియోలో ఉంది. అంటే 4:3కి 4 రెట్లు ఎక్కువ. 4:3 అంటే ఏంటి, డివి పాలు తీస్తాం ఫర్ ఎగ్జాంపుల్. మీరు డివి పాల్లో మీరు స్టాండర్డ్ పెట్టుకుంటే చూడండి 4:3 చూపిస్తుంది ఇక్కడ, చూసారా? ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాం మనం, టెక్నాలజీ మారుతున్నప్పుడు మనకి చాలా చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. మనం చూడండి, డివి పాల్లో మనం రెగ్యులర్గా వర్క్ చేస్తే 4:3లో వర్క్ చేస్తాం రేషియోలో. దీని 4 రెట్లు ఎంత ఎంత అంటే 4 4 16, 3 3 9. చూడండి, అంటే దీనికి 3 రెట్లు ఎక్కువ వేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఫుల్ హెచ్డీకి వచ్చాం, 16:9లోకి వచ్చాం మనం. అలాగే వైట్ స్క్రీన్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, డివి పాల్లోనే వైట్ స్క్రీన్ కూడా చేయొచ్చు మీరు, కానీ 16:9 వర్క్ చేయొచ్చు. కానీ ఏమవుతుంది, లెఫ్ట్ అండ్ రైట్ బ్లాంక్ వస్తుంది మీకు, అంటే బ్లాక్ స్ట్రిప్ వస్తుంది అనమాట. సో ఫుల్ హెచ్డి ఫుటేజ్, సోర్స్ ఫుటేజ్ ఫుల్ హెచ్డి కాదు కాబట్టి 720 కాబట్టి 720 570 కాబట్టి ఆ రెస్ట్ ఆఫ్ ది థింగ్ అంటే 1920లో 720 విత్ వాడుతున్నాం మనం, హైట్లో 1080లో 576 వాడుతున్నాం. సో మిగతాదంతా కూడా మనకు బ్లాంక్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. వైట్ స్క్రీన్ ఇచ్చినప్పుడు కూడా బ్లాంక్ కనిపిస్తూ ఉంటుంది. ఇలాగా మనకి అప్పుడు కూడా టెక్నాలజీ ఉంది, వైట్ స్క్రీన్ టెక్నాలజీ అప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫుల్ హెచ్డి వచ్చినాక ఫుల్ హెచ్డి కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫుల్ హెచ్డి తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మీరు చూస్తే డిస్ప్లే ఆస్పెక్ట్ రేషియోతో పాటుగా మీకు కింద ఏఏసి 2.0 శాంపిల్ రేట్ అని ప్రొవైడ్ చేయడం అనేది, ఇది ఆడియోకి సంబంధించినది. చాలా చాలా మంది మనం చాలా నెగ్లెక్ట్ చేస్తుంటాము ఆడియో విషయంలో. కానీ మనం ఏ ఆడియో మన అవుట్పుట్ ఇవ్వాలి, ఎంత అవుట్పుట్ ఆడియో మనకు కావాలి, మోనోలో వర్క్ చేయాలా, స్టీరియోలో వర్క్ చేయాలా అనేది కూడా మనకి స్మార్ట్ కట్ ప్రో మీకు ఇవాళ అన్ని రకాలుగా మీకు అన్ని విషయాలను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీరు 5.1 స్టీరియో అవుట్పుట్ ఇవ్వాలన్నా లేదా మోనోని ఇవ్వాలన్నా కస్టమర్ అడిగిన దాన్ని బట్టి మీరు ఎలా కావాలంటే అవుట్పుట్ ఇవ్వచ్చు. సో దీని గురించి ఇంకా జనరల్ ఇన్ఫర్మేషన్ మీరు చూసినట్టయితే చూడండి, రెజల్యూషన్ ఎంత ఉంది, ఫ్రేమ్ రేట్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఎంత ఉంది, పిక్సెల్ ఆస్పెక్ట్ రేషియో ఎంత ఉంది, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ప్రోగ్రెస్ స్కాన్లో వర్క్ చేస్తున్నాము. అలాగే ఆడియో ఫార్మేట్లో 2 ఛానల్స్ అవుట్పుట్, అంటే లెఫ్ట్ రైట్ ఛానల్స్ మీరు అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తున్నారు. 16 బిట్స్లో మీరు అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తారు. కొంతమంది 32 బిట్లో ప్రొవైడ్ చేస్తారు, కొంతమంది 48, అంటే 48 మన టెక్నాలజీ ఇంకా రాలేదు యాక్చువల్గా. 32లో లేదా 8 బిట్లో అంటే లో రెజల్యూషన్ కొంత బిట్ తగ్గిస్తారు. 8 బిట్లో కూడా కొంతమంది అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తారు. డిపెండ్స్ అపాన్ ద వాళ్ళ స్టీరియో సిస్టమ్, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం దీనిలో డౌన్గ్రేడ్ చేసుకోవచ్చు, అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ప్రతి ప్రీసెట్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ 4K వర్క్ చేస్తున్నారు మీరు, 4K మీరు తీసుకున్న సోర్స్ ఏంటి, 25 FPS సోర్స్ తీసుకుంటున్నారా, 50 FPS సోర్స్ తీసుకుంటున్నారా, 60 FPS సోర్స్ తీసుకుంటారా, ఏ సోర్స్ తీసుకుంటారో దాన్ని బట్టి ప్రీసెట్ తీసుకోవాలి. సో మీరు 50 FPSలో మీరు చేస్తున్న వీడియో ఫుటేజ్కి 25 FPS వర్క్ తీసుకుని మీరు వర్క్ చేస్తే కుదరదండి, మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే టైం లైన్ హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది, టైం లైన్ మూవ్ అవ్వదు, స్ట్రక్ అవుతుంటుంది, ఇచ్చిన అవుట్పుట్ మీకు సరిగ్గా ప్లే అవ్వదు. ఇవన్నీ ఇష్యూస్ మనకు వస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ముందుగా మనం తీసుకున్న సోర్స్ అనేది మీరు స్టడీ చేసిన తర్వాతనే మీకు దీనిలో ఏ క్వాలిటీ అవుట్పుట్ కావాలో, ఏ క్వాలిటీ ప్రీసెట్ కావాలో మీరు చెక్ చేసుకుని వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం రకరకాల ప్రీసెట్స్ మీకు ప్రొవైడ్ చేశాము. 4Kలో మీకు 29.9 60 FPS ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఏవిసిహెచ్డి అయితే ఏవిసిహెచ్డి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏవిసిహెచ్డిలో మీకు ఐ టెక్నాలజీ మాత్రమే ఉంది కాబట్టి ఏవిసిహెచ్డి మనం అవాయిడ్ చేసాం ప్రజెంట్. యాక్చువల్లీ ఏవిసిహెచ్డి కూడా మనం వర్క్ చేసుకోవచ్చు, కానీ మీరు అవుట్పుట్ వచ్చి మీరు ప్రయత్నం చేయండి, చూస్తే మీకు అర్థమవుతుంది. మంచి కెమెరా ఫుటేజ్ అని ఉంటే మీరు ఒకసారి ఏవిసిహెచ్డి కూడా మీరు పెట్టి ఈ 2.0లో పెట్టి అవుట్పుట్ ఇవ్వండి, ఒకటి యూట్యూబ్లో పెట్టి అవుట్పుట్ ఇవ్వండి, మీకు ఏది క్వాలిటీ ఉందో, ఏది ఫ్రేమ్ బాగా చూపిస్తుందో మీకు అర్థమైపోతుంది. ఇవన్నీ మనం టెస్ట్ చేసుకుంటే, ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. కస్టమర్ కూడా కన్విన్స్ చేయడం మనకి ఈజీ అవుతుంది. కస్టమర్ కూడా వాళ్ళకి ఎలా ఎలా దేనిలో పెట్టి షార్ట్ తీయాలో, ఏ షార్ట్స్ తీస్తే వాళ్ళకి ఇంకా బెటర్ అవుట్పుట్ మనం ఇవ్వచ్చు అనేది కస్టమర్కి, అంటే ఎవరైతే వీడియోగ్రాఫర్ ఉన్నారో వాళ్ళకి సజెస్ట్ చేయడానికి మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఇలా మనం ప్రీసెట్ స్టడీ చేయడం ద్వారా టెక్నాలజీని కొత్త కొత్తగా మనం ఆర్ఎండి చేసి తెలుసుకోవడం ద్వారా మనం కస్టమర్స్కి బెటర్ అవుట్పుట్, బెటర్ క్వాలిటీ, తక్కువ సైజులోనే బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి మనం అందుబాటులో తీసుకురావచ్చు. కస్టమర్స్ కూడా హ్యాపీగా సాటిస్ఫై అవుతారు. సో ఇలా మన రకరకాల ఫీచర్స్ ఉన్నాయి. మీరు ఏ వర్క్ చేయదలుచుకుంటే ఆ వర్క్, ఇన్స్టాగ్రామ్ వర్క్ చేద్దాం ఉంటారా, ఎంపీ ఎంపెక్ 4 కోసం వర్క్ చేస్తారా,
పింట్రెస్ట్ కోసం వర్క్ చేస్తారా? సోషల్ మీడియా అంటే పింట్రెస్ట్ అంటే సోషల్ మీడియా, ట్విట్టర్ ఇవన్నీ సోషల్ మీడియా అండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్, ఇలా రకరకాల సోషల్ మీడియా ఫార్మాట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేశారు. మీరు దేనికోసం పని చేయదలుచుకున్నా, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ కోసం పని చేయాలనుకున్నా, లేదా మీరు సోషల్ మీడియా కోసం పని చేయాలనుకున్నా, వెడ్డింగ్ కోసం పని చేయాలనుకున్నా, ఎవరి కోసం పని చేయాలనుకున్నా, మీకు నచ్చిన ఫార్మేట్ని, మీకు కావాల్సిన ఫార్మేట్ దీనిలో యూజ్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూట్యూబ్ తీసుకుంటాను, H264 కోడెక్లో తీసుకుంటున్నాను, యూట్యూబ్ తీసుకుంటున్నాను. తీసుకుని లొకేషన్, నిదాన్ని చెప్పినట్టుగా మనం ఒక ప్రాజెక్ట్ చేస్తామండి. ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఆ ప్రాజెక్ట్ సంబంధించినవన్నీ ఒక చోట ఏర్పాటు చేసుకోవడం మంచి విషయం ఎప్పుడు కూడా. సో ఎక్కడైతే పాత్ అంటాం దీన్ని మనం, ఈ పాత్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మీరు చేసిన ఎడిటింగ్ వర్క్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుందండి. కాబట్టి పాత్ బ్రేక్ చేసుకోకుండా ఎక్కడైతే మీరు సోర్స్ ఫుటేజ్ కాపీ చేసుకున్నారో కస్టమర్ది, ఆ సోర్స్ ఫుటేజ్ మీ ప్రాజెక్ట్ పెట్టుకోవడం అనేది మంచి ప్రాక్టీస్. అంటే మంచి ప్రాక్టీస్ అంటే ఏంటి? కస్టమర్ ఫుటేజ్తో పాటుగా, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కస్టమర్ ఉన్నాడు, నేను ఫోటో క్రియేట్ చేస్తాను ఇక్కడ. సో న్యూ కస్టమర్ అని ఒక నేను కస్టమర్ సంబంధించిన డేటా అంతా దీనిలో నేను ఈ ఫుటేజ్ దీనిలో కాపీ చేశాను. సో దీనిలోనే ప్రాజెక్ట్ సేవ్ చేస్తాను. తద్వారా ఏమవుతుంది, నాకు ప్రాజెక్టు ఫుటేజ్ రెండు ఒక చోట ఉండడం ద్వారా నేను ఎప్పుడైనా ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు నా ఫుటేజ్ అని మిస్ అయినా మనం రీకలెక్ట్ చేసుకోవడం ఈజీ ఉంటుంది. అలాగే అట్ ది సేమ్ మనకి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మనకి సులువుగా మనకి పని అవుతుంది. సో అలాగా నేను ఎక్స్డేలో ఈ పాత్ క్రియేట్ చేసి ఒక లొకేషన్ పెట్టుకుని నేమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం నేమ్ ప్రొవైడ్ చేస్తున్నాను? ఇక్కడ ఫస్ట్ క్లాస్ 1 అని ఇక్కడ నేను ఒక నేమ్ పెట్టుకున్నాను. సో ఇది మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ యువర్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, మీరు ఏదైనా ప్రొవైడ్ చేయొచ్చు అక్కడ. సో ఇష్యూ లేదు. సో దీనిలో ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ మనం చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మనకు దీనిలో ఇది స్మార్ట్ కట్ ప్రో యొక్క ఇంటర్ఫేస్ అండి. ఈ స్మార్ట్ కట్ ప్రో ఇంటర్ఫేస్లో మనం రెగ్యులర్గా అదర్ రేటింగ్ సాఫ్ట్వేర్స్ లాగానే నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ మనకి మార్కెట్ ఉన్నాయి కదా. సో మీరు ఏ సాఫ్ట్వేర్ ఇంతకు వర్క్ చేస్తున్నప్పుడు కూడాను, లేదా ఈ సాఫ్ట్వేర్ బాగా వర్క్ చేస్తున్నా, ఒకసారి మనం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. దీనిలో కూడా మెనూ ప్యానల్స్ ఉంటాయి. సో దీంతో పాటుగా మీకు స్మార్ట్ కట్ ప్రో ఇక్కడ కొన్ని, మీరు ఏదైతే రీఛార్జ్ బేస్డ్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నారు కాబట్టి ఆ రీఛార్జ్ తగ్గట్టుగా ఇక్కడ ఎన్ని డేస్ బ్యాలెన్స్ ఉంది చూడండి, గ్రీన్ కలర్లో పైన చూపిస్తుంది మీకు బ్యాలెన్స్ డేస్ అని చూపిస్తుంది. చూడండి, మీకు ప్రతి సాఫ్ట్వేర్ ప్రతి కస్టమర్కి ఇక్కడ పైన బ్యాలెన్స్ డేస్ చూపిస్తుంది. ఇంకా ఎన్ని గంటలు మీకు వర్క్ చేసుకునే ఆప్షన్ ఉందనేది, ఎన్ని గంటలు మీరు రీఛార్జ్ చేసుకుని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అనేది చూపిస్తుంటుంది. ఇది మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి. అలాగే మనం చూసినట్టయితే దీనిలో కంప్లీట్గా ఒక ప్రివ్యూ మానిటర్ ఉంటుందండి. మీరు ఆ ప్రివ్యూ మానిటర్ కింద మనం చూస్తే టైం లైన్ ఉంటుంది. టైం లైన్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనం ఎడిట్ చేసుకోవడానికి వీలుగా నెంబర్ ఆఫ్ ట్రాక్స్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి టైం ప్రొవైడ్ చేయడం జరిగింది. టైం అంటే ఏంటి? మనం ఎంతసేపు వర్క్ చేస్తున్నాము, ఎంతసేపు ఎడిటింగ్ చేసామనేది ఇక్కడ ఈ టైం లైన్లో మనం ఇలా మూవ్ చేస్తే మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ టైం లైన్లో ట్రాక్స్ అంటే వీడియో, ఆడియో ట్రాక్స్ అయితే ఆడియో ట్రాక్స్, ఏ ట్రాక్లో మనం ఏ ఫుటేజ్ కావాలంటే ఆ ఫుటేజ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. వీడియో ట్రాక్ అయితే వీడియో తీసుకుంటాము, ఆడియో ట్రాక్లో ఆడియో సెట్ చేసుకుంటాము. అలాగే రైట్ సైడ్ మనం చూసినట్టయితే కొంచెం ఇక్కడ బిన్ అనే కేటగిరీ ఉంది. దీంతో పాటుగా నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అని, వీడియో ఫిల్టర్స్ అని, జనరేటర్స్ అని, నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. వీటిని మనం ఏమంటామంటే ప్యానల్స్ అంటాము, లేదంటే బిన్ కేటగిరీ ప్యానల్స్ అంటాము, లేదా లైబ్రరీ ప్యానల్స్ అంటాము. రకరకాల పేర్లతో మనం పిలుచుకోవచ్చు. ఏదైనా సరే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంతో పాటు మీరు చెక్ చేసినట్టయితే మనకి ఇదంతా కూడా దీన్ని ఏమన్నాము, ఇంటర్ఫేస్ అన్నా లేదా వర్క్ స్పేస్ అన్నా, అంటే మనం పని చేసుకుంటానికి వీలుగా ఒక స్పేస్ని ఇక్కడ మనం ప్రొవైడ్ చేశారు. ఈ స్పేస్ని మీకు నచ్చినట్టుగా మార్చుకోవటం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు టైం లైన్ ఎక్కువ హైట్ కావాలి, నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను చూడండి. సో ఈ వర్క్ స్పేస్ని నేను కస్టమైజ్ చేసుకున్న వీలుగా మనకి ఎలా కావాలంటే అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మానిటర్ ఎక్కువ అవసరం లేదు, మానిటర్ తగ్గించి కూడా ఎఫెక్ట్స్ ఇవన్నీ చూసుకుందాం అనుకుంటున్నాను, బిన్ని ఎక్కువ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలా లేదు నాకు మానిటర్ ప్రివ్యూ కనిపించాలి, సో టైంలో నేను ప్లే చేసినప్పుడు నాకు మానిటర్ ప్రివ్యూ ఎక్కువ కాబట్టి నేను మానిటర్ ఎక్కువ పెట్టుకుంటాను. సో ఇలా మనం వర్క్ స్పేస్ని ఎలా కావాలంటే అలా ఎడిట్ చేసుకునే విధంగా మనకి ఇంటర్ఫేస్ని తయారు చేయడం జరిగిందండి. సో ఈ ఇంటర్ఫేస్ని మీకు నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు? దీనిలో కొన్ని ప్రీసెట్స్ ప్రొవైడ్ చేశారు, లేదా మీకు కస్టమైజ్ చేసుకుంటాను కూడా వీలుగా మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి ప్రివ్యూ కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి బిన్ కేటగిరీ కనిపిస్తుంది. నేను ఒక 2 క్లిప్స్ నేను దీనిలో ఇంపోర్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ చేసి ఇక్కడ బిన్ కేటగిరీ ఉంది కదండి, బిన్ కేటగిరీలో క్లాస్ 1 అనే ఫోల్డర్లో నేను ఇక్కడ చూడండి, ఇక్కడ టైం లైన్ కనిపిస్తుంది మీకు, ఈ టైం లైన్ కదా, ఈ టైం లైన్ ఇక్కడ కనిపిస్తున్న టైం లైన్ ఇక్కడ కనిపిస్తుంది మీకు. దీన్ని నేను పేరు మార్చుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా మనం రీనేమ్ చేసుకోవచ్చు. దీన్ని రైట్ క్లిక్ చేశాను, రైట్ క్లిక్ చేసి ఇక్కడ రీనేమ్ ఆప్షన్ ఉంది, రీనేమ్ ఆప్షన్తో నేను రీనేమ్ చేస్తున్నా, అంటే క్లాస్ 1 అన్నాను దీనిలో. రేపు నేను ఇక్కడ ఇంకో టైం లైన్ తీసుకుని న్యూ టైం లైన్ అని చెప్పేసి యాడ్ న్యూ టైం అని చెప్పేసి క్లాస్ 2 అంట, ఇక్కడ క్లాస్ 2 అని పెట్టుకుంటాను నేను. ఇలా నేను నెంబర్ ఆఫ్ టైం లైన్స్ యాడ్ చేసుకోవచ్చు. క్లాస్ 02 యాడ్ చేసుకోండి.
ఇలా నేను ఎన్ని కావాలంటే అన్ని టైం లైన్స్ని యాడ్ చేసుకోవచ్చు. దీన్ని డెవలప్ చేస్తే ఇక్కడ క్లాస్ 02 యాడ్ అయింది. దీనిలో కూడా మల్టిపుల్ ట్రాక్స్ ఉన్నాయి. దీనిలో కూడా వీడియో ట్రాక్స్, ఆల్ ట్రాక్స్ మల్టిపుల్ ఉన్నాయి. సో ఇలా నేను మల్టిపుల్గా టైం లైన్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మల్టిపుల్గా క్లిప్స్, ఈ క్లాస్ 1 అనే దానిలో నేను కొన్ని వీడియో క్లిప్స్ ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటే ఏం చేస్తాను, రైట్ క్లిక్ చేసి ఇంపోర్ట్ క్లిప్ అనేది నేను నాకు కావాల్సిన క్లిప్స్ నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2-3 క్లిప్స్ తీసుకుంటున్నాను. నాకు 3 క్లిప్స్ కావాలనిపించింది, 3 క్లిప్స్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి. సో ఈ 3 క్లిప్స్ నేను టైం లైన్లోకి డ్రాగ్ చేసుకుంటాను. అంటే ఏంటి, ఇక్కడ నాకు వీడియో, ఆడియో రెండు ఉన్నాయి కదా. సో నేను వీడియోలోకి నేను దీని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే నాకు ఇక్కడ ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేసింది. ఇక్కడ నాకు అడిగింది, ఏమడిగింది ఇక్కడ మనం చూడండి. మీకు రెగ్యులర్గా మిమ్మల్ని అడిగే ఇష్యూనే ఇది, కానీ ఎవరైనా చదవం మనం, కానీ రెగ్యులర్ చదవాలండి. ఒకసారి మనం సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ ఏం అడుగుతుందో అనేది మనం కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏం అడుగుతుందో మనల్ని, స్మార్ట్ ప్రో క్లిప్ ప్రాపర్టీస్ డు నాట్ మ్యాచ్ విత్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్, డూ యూ వాంట్ టు చేంజ్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్. సార్ మనం ప్రాజెక్ట్ తీసుకున్నాము, అయితే ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్కి క్లిప్ ప్రాపర్టీస్ మ్యాచ్ అవ్వట్లేదట. అంటే చూడండి, చాలా క్లియర్గా చెప్తోంది. ఇందా మనం ఫస్ట్ ఏదో డిస్కస్ చేసాము, మనం తీసుకున్న ఇన్పుట్ ఏంటి, మనం చేసే వర్క్ దేనిలో చేస్తున్నాము, ఇవ్వాల్సిన అవుట్పుట్ ఏంటి అనే దాని మీద పూర్తి వర్క్ ఆధారపడటం చెప్పుకున్నాం కదా మనం. సో ఇటువంటి ప్రాసెస్ ఏమంటుంది ఇది, బాబు నువ్వు తీసుకున్న ప్రాజెక్ట్ ఏమో వేరుగా ఉంది, తీసుకున్న క్లిప్స్ ఏమో వేరుగా ఉన్నాయి, మరి ఏం చేయమంటావు అని అడుగుతుంది. సో నేనేమన్నానంటే ఇక్కడ ఎస్ కొట్టా అనుకోండి, ఏమంటుంది, డూ యూ వాంట్ టు చేంజ్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్. ప్రాజెక్ట్ సెట్టింగ్స్ దేనికి చేంజ్ చేస్తుందంట, క్లిప్ యొక్క ప్రాపర్టీస్ ప్రకారము ప్రాజెక్ట్ యొక్క చేంజెస్ చేస్తుందంట. నో కొడితే వద్దు వద్దు, నీ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉంచేసేయి, నాకు తెలుసు నేనేం చేశానని దానికి చెప్తున్నాం మనం దానికి. ఫస్ట్ ఏమంది, నువ్వు తెలియక తీసుకున్నావేమో మార్చనా అని అడుగుతుంది. లేదు నాకు తెలుసు, నేను తెలిసే తీసుకున్నానని చెప్పాలి. ఈ రెండిట్లో ఒక డెసిషన్ మీరు చెప్పాలి దానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసే తీసుకున్నా కాబట్టి నేను 20 తీసుకున్నాను, నాకు తెలుసు ఆ విషయం. యూట్యూబ్ HD4 తీసుకున్నాను, అది నాకు ఆ విషయం తెలుసు కాబట్టి నేను నో కొట్టి ఓకే అన్నాను. సో నో కొట్టగానే నాకు టైం లైన్లో క్లిప్స్ వచ్చినాయి. టైం లైన్ మనకి ఇక్కడ చూడండి, క్లిప్స్ మనకి చిన్న కనిపిస్తున్నాయి బాగా. సో ప్లస్ మార్క్, కీబోర్డ్లో ప్లస్ మార్క్ యూజ్ చేయడం ద్వారా ఈ యొక్క టైం లైన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ మనం చేసుకోవచ్చు. టైం లైన్ని మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవడానికి కీబోర్డ్లో సున్నా పక్కన ఏదైతే మన QWER ఉందో పైన నెంబర్స్ బ్లాక్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ చివరిలో మీకు ప్లస్ మైనస్ బ్యాక్ స్పేస్ యువతల మీకు ప్లస్ మైనస్ సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ ప్రెస్ చేయడం ద్వారా మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొన్ని క్లిప్స్ తీసుకున్నాను, తీసుకుని టైం డ్రాగ్ చేస్తే ఆ క్లిప్ ఇక్కడ మనకి ప్లే అవుతుంది. సో ఈ క్లిప్ని తీసుకునే ప్రాసెస్లో నేను 2 రకాల ప్రాసెస్ని వాడతాను. సో ఇక్కడ నాకు క్లిప్తో పాటుగా నాకు చూడండి వీడియో ట్రాక్, ఆడియో ట్రాక్ రెండిట్లో కూడా మనకి ఇక్కడ ట్రాక్ ఫిల్ అయింది. నాకు ఆడియో వద్దు, ఓన్లీ వీడియో చేయాలంటే ఆల్ట్ ప్రెస్ చేయడం ద్వారా ఓన్లీ క్లిప్ యొక్క వీడియో మాత్రమే మనకి వస్తుంది. ఆల్ట్ ప్రెస్ చేయడం ద్వారా ఆడియో రాదు, ఓన్లీ వీడియో మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు నేను క్లిప్పులు తీసుకున్న తర్వాత నాకు కొన్ని వర్క్ ఇంటర్ఫేస్ ప్రీసెట్స్ ఇక్కడ మనకు కొన్ని ఉన్నాయి. సో దీనిలో నేను చూస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఇక్కడ అసెంబ్లీ మోడ్ అని ఉంది చూడండి. అసెంబ్లీ మోడ్ చూడండి, ఇక్కడ వర్క్ స్పేస్లో మనకి కొన్ని ప్రీసెట్స్ ప్రొవైడ్ చేశారు. దీనిలో ఏంటి ప్రీసెట్స్ అంటే, ఇక్కడ అసెంబ్లీ మోడ్ క్లిక్ చేస్తే అసెంబ్లీ మోడ్ క్లిక్ చేయడం ద్వారా చూడండి, నేను వర్క్ చేసుకోవడానికి వీలుగా నా క్లిప్స్ ఎక్కడైతున్నాయో దాన్ని నేను తెచ్చి పెట్టుకోవడానికి వీలుగా ఇక్కడ నాకు ఎక్స్ప్లోరర్తో పాటుగా ఇక్కడ సాఫ్ట్వేర్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఎక్స్ప్లోరర్ ఇక్కడ డైరెక్ట్గా సైడ్లో వచ్చేసింది మనకి. ప్రతిసారి మనం డబుల్ చేసి ఓపెన్ చేసేయకుండా నేను డైరెక్ట్గా దీనిలోకి వెళ్ళి ఎక్కడైతే నా యొక్క కంటెంట్ ఉందో, నా ఫుటేజ్ ఉందో ఆ ఫుటేజ్ వెళ్ళిపోయి నేను డైరెక్ట్గా నేను నాకు నచ్చినటువంటి ఫుటేజ్ని దీనిలోకి ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇలా నేను వర్క్ చేసుకునే వీలుగా నా ఇక్కడ చూడండి ఫుటేజ్లో నాకు కావాల్సిన క్లిప్స్ని నేను ఎక్కడి నుంచి డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. దాని యొక్క సైజు పెంచుకుంటాను. ఏ క్లిప్ కావాలంటే ఆ క్లిప్ని జస్ట్ నేను బిల్లోకి చూడండి, నాకు క్లిప్ కావాలంటే క్లిప్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను, ఈ క్లిప్ అంటే క్లిప్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను, ఏది కావాలంటే దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకుంటాను. సింపుల్గా అయిపోతుంది నాకు. సో ఇలా ఎక్స్ప్లోరర్ ద్వారా నేను దీనిలోకి తెచ్చుకోవచ్చు. ఇలా నాకు అసెంబ్లీ మోడ్ అనే ఆప్షన్ ద్వారా మనం ఎక్స్ప్లోరర్ ప్లస్ సాఫ్ట్వేర్ కలిసి వర్క్ చేసుకునే విధంగా మనకు కొత్త ప్రీసెట్ తయారు చేయడం ఇవ్వడం జరిగింది. అలాగే ఎడిటింగ్ మోడ్ అని ఒక ఆప్షన్ ఉంది. సో నేను ఎడిటింగ్ మోడ్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూడండి నాకు ఇంకొక మానిటర్ వచ్చింది. సో ఎక్స్ప్లోరర్ క్లోజ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నాకు 2 మానిటర్లు వచ్చినాయి. చూడండి 2 మానిటర్లు వచ్చినాయి. ఏమున్నాయి 2 మానిటర్లు మనం చూస్తే, ఇక్కడ ప్రివ్యూ ఉంది, ఇక్కడ సోర్స్ ప్రివ్యూ ఉంది. చూడండి రెండు చాలా వేరు వేరండి. ప్రివ్యూ వేరు, సోర్స్ ప్రివ్యూ వేరు. అంటే ఏంటి రెండింటి తేడా చూడండి, దీనిలో బ్లాంక్ చూపిస్తుంది అంతా కదా. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ క్లిప్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను దీనిలో ఏదైనా నాకు నచ్చిన ఒక ఫిల్టర్ని ఏదైనా దీనిలో నేను అప్లై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద అప్లై చేస్తాను. అప్లై చేసినప్పుడు ఇక్కడ ఫిల్టర్ అప్లై అయింది కదా. కానీ క్లిప్ యాక్చువల్ ఏంటి అని తెలుస్తుంది. చూడండి చూడండి క్లిప్ మనం యాక్చువల్గా ఏముంది అనేది ఒరిజినల్ క్లిప్ ఇక్కడ తెలుస్తుంది మనకి. కానీ మనం ఏదైతే ఎఫెక్ట్ దాని మీద అప్లై చేసామో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ ఫోకస్ అప్లై చేశాను.
సో ఇక్కడ సాఫ్ట్ ఫోకస్ అప్లై అయింది, ఇక్కడ సాఫ్ట్ ఫోకస్ అప్లై అవ్వలేదు. సో మన క్లిప్, యాక్చువల్ క్లిప్ ఏముంది అనేది, మనం చేసిన చేంజ్ అనేది ఇక్కడ తెలుస్తుంది మనకి. సోర్స్ మానిటర్ అంటే ఏంటంటే, మనం తీసుకున్న క్లిప్ యొక్క యాక్చువల్ సోర్స్ ఎలా ఉంది, మనం దాని మీద అప్లై చేసినటువంటి ఫిల్టర్ ఎలా ఉంది, ఫిల్టర్ అప్లై చేస్తే ఎలా ఉంది చూడండి. ఇలా మనం రెండు మానిటర్ కూడా వర్క్ చేసుకోవచ్చు. దీనికి ఎడిటింగ్ మోడ్ అని మనం దీన్ని యాడ్ చేసుకుంటాం. ఎడిటింగ్ మోడ్ అనే ఆప్షన్ ద్వారా దీనిలో మనం చేసుకోవచ్చు. అలాగే ఎఫెక్ట్ సెటప్, ఎఫెక్ట్ అంటాం దీన్ని. ఎఫెక్ట్ అనగానే ఏమైంది ఇక్కడ, ఎఫెక్ట్ సెటప్తో పాటుగా మనకి ఇంటర్ఫేస్ మారింది. అంటే మనం ఇప్పుడు దీని మీద అప్లై చేసాం, ఎఫెక్ట్ అప్లై చేసాం. ఏ ఎఫెక్ట్ అప్లై చేసాం, రఫ్ గ్లో అని అప్లై చేసాం. దీన్ని నువ్వు ఉంచుకోవాలా, తీసేయాలా, లేదా దీనిలో ఇంకే మాడిఫై చేయొచ్చు. ఇవన్నీ ఎడిట్ చేసుకునే వీలుగా, ఓన్లీ ఎఫెక్ట్స్ చేసుకుని అప్లై చేసుకునే వీలుగా నాకు ఎఫెక్ట్ సెటప్ కూడా ఇక్కడ ఒక ఇంటర్ఫేస్లో భాగంగా వర్క్ స్పేస్ మనకు తయారైంది. ఇలాగా ల్యాండ్స్కేప్ మోడ్ అన్నాం మనం. ల్యాండ్స్కేప్ మోడ్ అంటే ఇందా మీకు చెప్పినట్టుగా ఏమీ లేదు, సింపుల్ కాన్సెప్ట్. యాజ్ ఇట్ ఈస్గా మనకు ఫస్ట్ ఎలా ఉందో అలాగా మనం దీనిలో తెచ్చేసుకున్నాం. అలాగే పోర్ట్రేట్ మోడ్ అన్నాం. పోర్ట్రేట్ మోడ్ అంటే ఏంటి, వర్టికల్ వర్క్ చేస్తున్నాం. అంటే ఎప్పుడైనా మీరు ఏదైనా ఇన్స్టాగ్రామ్ కోసం, వాట్సాప్ రీల్స్, స్టేటస్ రీల్స్ కోసం, లేదా ఫేస్బుక్ కోసం వర్క్ చేసినప్పుడు నిలువుగా వర్క్ చేయాలి కదా మనం. సో నిలువుగా వర్క్ చేసే కాన్సెప్ట్స్ కోసం మనం ఇక్కడ మనం ఈ పోర్ట్రేట్ మోడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొత్త ప్రాజెక్ట్ తీసుకుని మీకు అర్థమవుతుంది. నేను న్యూలోకి వెళ్ళాను, న్యూ ప్రిసెట్లోకి వెళ్ళి ఇక్కడ కస్టమ్లో వర్టికల్ అనే ఆప్షన్ ఉంది. సారీ, ఇక్కడ మనం ఇక్కడ తీసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ తీసుకోవచ్చు, లేదంటే వర్టికల్ సైజ్ చూడండి. ఇక్కడ అన్ని సైజ్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది, హార్జెంటల్, వర్టికల్. సో దీనిలో మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మన అని చెప్పిన 1080 1920 చెప్పాను కదా. వర్టికల్ పింట్రెస్ట్ తీసుకుంటా ఫర్ ఎగ్జాంపుల్, నేను తీసుకుని ఇక్కడ నేను వర్టికల్ అని టైప్ చేశాను, పేరు పేరు ఓకే అన్నాను. ఓకే అనగానే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ చూడండి, మానిటర్ మనకి నిలువు కనిపిస్తుంది. సో ఇలా మనం పనిచేయడం కష్టం కదా, కాబట్టి ఇక్కడ పోర్ట్రేట్ మోడ్ ఉంది. ఈ పోర్ట్రేట్ మోడ్ ఆన్ చేసుకున్న తర్వాత చూడండి, వర్టికల్ మానిటర్ కొంచెం పెద్దగా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, కనిపించడం జరుగుతుంది. ఇలా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తూ మనకి సాఫ్ట్వేర్లో మనకి ఇక్కడ కొన్ని ప్రీసెట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, నేను హార్జన్లోకి వచ్చాను. అలాగే మీకు దీంతో పాటుగా ఇంకేదైనా మాడిఫికేషన్ చేసుకోవాలి, లేదా మీరు ఏదైనా మాడిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ప్యానల్స్ ఉన్నాయి, ఈ ప్యానల్స్లో మీకు కొన్ని అవసరం లేని ఉన్నాయి, లేదా దీన్ని ఇటు ఇటు పెట్టేసారి తీసుకొచ్చి. సో మీరు మూవ్మెంట్ చేసుకోవాలన్నా, ట్రాన్సిషన్స్ ఎక్కడైనా పొజిషన్స్ మార్చుకోవాలన్నా, ఇలా మార్చుకోవాలన్నా కూడా మీరు రకరకాల పొజిషన్స్ కింద పెట్టుకున్న ఒకటి దీన్ని తీసుకొచ్చి దీనిపైన పెట్టుకోవచ్చు. మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీ వర్క్ స్పేస్ని, మీకు ఎలా కావాలంటే అలా మీ వర్క్ స్పేస్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ టాస్క్ తీసుకొచ్చి టైం లైన్ కింద పెడదాం అనుకుంటున్నారు, టైం లైన్ కింద పెట్టాం, ఎక్స్పోర్ట్ టాస్క్ తీసుకొచ్చి చూడండి, ఇక్కడ టైం లైన్ ఉంది, ఇక్కడ మానిటర్ ఉంది, ఇక్కడేమో ట్రాన్సిషన్స్ ఉన్నాయి, ఈ పక్కనేమో ఈ యొక్క ప్యానల్స్ అన్ని కనిపిస్తాయి. సో వర్క్ స్పేస్ నాకు నచ్చినట్టుగా నేను సెట్ చేసుకున్నాను. ఇవన్నీ వద్దు, పొరపాటు మనం చేసినా, ఒకవేళ లేదు నాకు పాతదే కావాలన్నా కూడా మనం ఇక్కడ రీసెట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు, లోడ్ డిఫాల్ట్ వర్క్ స్పేస్ అని మనం క్లిక్ చేయడం ద్వారా మనకి ఏదైతే మనం ఇక్కడ వర్క్ స్పేస్ బై డిఫాల్ట్ ఉందో ఆ డిఫాల్ట్ వర్క్ స్పేస్ ఇక్కడ మనకి దీనిలోకి వచ్చేస్తుంది. సో ఇలా మనం వర్క్ స్పేస్ని ఎడిట్ చేసుకోవడానికి వీలుగా ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలా మనం వర్క్ స్పేస్ వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్టు కొన్ని టైం లైన్ ప్రకారం చూస్తే, టైం లైన్లో కింద మనం చూస్తే టూల్ బాక్స్ అని ఒక ఆప్షన్ ఉంది. సో టూల్ బాక్స్ అంటే ఏంటి, టైం లైన్ కూడా కింద టూల్ బాక్స్ అంటే ఏం చేస్తాం, టూల్స్ అంటే మనం ఎడిట్ చేసుకోవడానికి వీలుగా మనకు కావాల్సినటువంటి టూల్స్ అన్ని దీనిలో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనిలో స్నాపింగ్ కావచ్చు, స్కేలింగ్ కావచ్చు, ట్రిమ్మింగ్ కావచ్చు, ఓవర్ రేటు, కట్టింగ్ టూలు, ట్రిమ్మింగ్ టూల్ అని ఇలా నెంబర్ ఆఫ్ టూల్స్ మన ఇక్కడ ఉన్నాయి. ఈ టూల్స్లో మనం ఏదన్నా టూల్ యూజ్ చేసి మనకి ఏ ఎడిటింగ్ కావాలో, టైటిల్స్ కొట్టడానికి టైటిల్స్ కొట్టుకోవడానికి, 2D టెక్స్ట్, 3D టెక్స్ట్, గ్రాఫిక్స్ కాబట్టి గ్రాఫిక్స్ చేసుకోవడానికి, ఇలా రకరకాల ఆప్షన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ మనం ఈ టైం లైన్లో ఉన్న టూల్స్లో కొన్ని చూద్దాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైం లైన్లోకి నేను తీసుకుని ఇక్కడ ఓకే చెప్పాను. సో ఇది కూడా మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దీనిలోకి ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఇంపోర్ట్ చేసుకున్న క్లిప్ ప్రాపర్టీస్ మ్యాచ్ అవుతుంది అంటుంది కదా. అసలు ఏ మ్యాచ్ అవ్వదో చూద్దాం ఒకసారి. నేనేమంటున్నానంటే ఇక్కడ నో చెప్పాను, క్లిప్ ప్రాపర్టీస్తో ప్రాజెక్ట్ని మార్చొద్దని చెప్పాను. నో చెప్పి అసలు ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఏమున్నాయి మన దగ్గర చూద్దాం. ప్రాజెక్ట్లోకి వెళ్ళాను, ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ఏం తీసుకున్నామో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 25 పేజ్లో ఉంది. ఇక్కడ మొత్తం అన్ని H264 ఫార్మాట్లో ఉన్నాయి చూపిస్తుంది. మరి దీనికి దానికి ఏంటి తేడా, మనం తీసుకున్న క్లిప్కి ఏంటి, క్లిప్ ఏమో ప్రాపర్టీస్ చూద్దాం ఒకసారి. క్లిప్ ప్రాపర్టీస్ ఉన్నాయి చూడండి, క్లిప్ ప్రాపర్టీ ఎంత ఉంది, 1920 లేదండి, 1280 ఉంది. సో మనం తీసుకున్న క్లిప్పు హెచ్డి క్లిప్పే, కానీ ఫుల్ హెచ్డి క్లిప్ కాదు. అందువల్ల అదేమంటుంది అక్కడి నుంచి, బాబు నువ్వు తీసుకుంది 1920 కాదు 1280 తీసుకున్నావు. సో ఈ క్లిప్ని
నీ ప్రాజెక్ట్ని 1280కి మార్చమంటావా అని అడుగుతుంది మనల్ని. సో నేను వద్దని చెప్తున్నాను ఇందాక నుంచి కూడా. అందువల్ల అది 1280లోనే మనకి ప్రొవైడ్ చేస్తుంది మన క్లిప్పు. అలా ఇలా ప్రాజెక్ట్ మనం చెక్ చేసుకోవాలి ఒక్కోసారి. అంటే మనకి ఎక్కడ ఇష్యూ వస్తుంది మనం చెక్ చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. చూడండి ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. మన ప్రాజెక్ట్ యాక్చువల్గా ఎంత ఉంది? మన ప్రాజెక్ట్ చూస్తే 1920 1080 మన ప్రాజెక్ట్ ఉంది. కానీ మనం తీసుకున్న క్లిప్ ఎంత ఉంది? దాని ప్రాపర్టీ చెక్ చేస్తే ఇక్కడ 1280 720 మాత్రమే ఉంది. కాబట్టి అది చేంజ్ అయింది. నీ క్లిప్ ప్రాపర్టీ వేరుగా ఉంది, నువ్వు తీసుకున్న ప్రాజెక్ట్ వేరుగా ఉంది. కాబట్టి చెక్ చేసుకోవచ్చు సార్ అని చెప్తుంది. ఒకవేళ మనం చెక్ చేసుకుంటే అది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ చెప్పాను, చేంజ్ ద ప్రాజెక్టింగ్ అనగా ఎస్ అనగానే ఇప్పుడు నా ప్రాజెక్టింగ్స్ ఏమవుతాయి చూడండి. ప్రాజెక్టింగ్స్ లేగాను ఇక్కడ ఏమైంది? 1920 కాస్త 1280గా మారిపోయింది. 1280 720కి వచ్చేసింది. సో ఇలాగా నాకు ప్రాజెక్ట్ని నేను తీసుకున్న ఫుటేజ్ ప్రకారం చేంజ్ చేసుకోవచ్చు. లేదా నా ప్రాజెక్ట్ ఎలా ఉందో అలా యాక్టేజ్ గురించి ఫుటేజ్ని నాకు కావాల్సినట్టు కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనం రకరకాలుగా సాఫ్ట్వేర్ మనకి మంచి మంచి ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్ చేసి మన ఇక్కడ వర్క్ చేసుకోవడానికి మంచి ఫెసిలిటీస్ కల్పిస్తుంది. చూడండి, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవడానికి ఇందాక చెప్పినట్టుగా మనం కీబోర్డ్లో నుంచి ప్లస్ మైనస్ సింబల్ మనం యూజ్ చేసి మనం జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. టైం లైన్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. సో మనం టైం లైన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఒక్కసారి మనం మన ఇందా నుంచి మనం మాట్లాడుకుంటున్నాము ఫ్రేమ్ రేట్ అని మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇక్కడ మనం చూడండి, మన క్లిప్ తీసుకున్నాము. క్లిప్ తీసుకున్నాక టైం లైన్లో యారోస్ ప్రెస్ చేస్తుంటే స్టెప్ బై స్టెప్ మనకి టైం లైన్లో కర్సర్ లేదా ప్లే హెడ్ అంటాం. దీన్ని ఏమన్నా మనం ప్లే హెడ్ లేదా కర్సర్ అన్నాం మనం. సో ఈ ప్లే హెడ్ మనం యారోస్ బటన్ ద్వారా అంటే లెఫ్ట్ యారో రైట్ యారో యూజ్ చేసి మనం ముందుకి లేదా వెనక్కి మనం మూవ్ చేయొచ్చు. ఓకే, నా వాయిస్ వస్తుందండి? స్క్రీన్ కనిపిస్తుందిగా? ఒకసారి చాట్ బాక్స్ ఎవరన్నా ఓకే చెప్పండి. చాట్ బాక్స్ రెస్పాండ్ అవ్వండి ఒకసారి. అంతా క్లియర్గా ఉంది కదా? నో ఇష్యూస్. ఓకే. సో ఇప్పుడు నేను ఈ టైం లైన్లో ప్లే హెడ్ని మూవ్ చేయడం ద్వారా నాకు ఈ ప్లే హెడ్ చూడండి, ప్లే మూవ్ చేసిన స్టెప్ బై స్టెప్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఎడిట్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా అవసరం ఇది. ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఎడిట్ చేసుకుంటున్నప్పుడు మనకి ఏదైతే ఇక్కడ ఈ టైం లైన్లో మనం మూవ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడండి, టైం లైన్ ఇక్కడ మూవ్ చేస్తున్నాను. ఇక్కడ మూవ్ చేసినప్పుడు చూడండి 28 32 ఎన్ని ఫ్రేమ్స్కి వెళ్ళింది? అది 41 53 ఎన్ని సెకండ్స్కి వెళ్తుందో చూపిస్తుంది ఇక్కడ మనకి. ఓకే, అలాగే ఎన్ని మినిట్స్కి వెళ్తుందో చూపిస్తుంది. ఇక్కడికి 3 సెకండ్స్. ఇలా టైంని మనం సూచిస్తూ మనం వర్క్ చేసుకునే వీలుగా ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి టైం లైన్ అన్నమాట దీన్ని. సో ఈ టైం లైన్లో మనం ఏం చేయొచ్చు? 1 సెకండ్ దగ్గర ఏం జరగాలి, లేదా 2 సెకండ్స్ దగ్గర ఏం జరగాలి, లేదా 3 సెకండ్స్ దగ్గర ఏం జరగాలి, ఇవి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన టైం లైన్ ఎంత ఫ్రేమ్ రేట్లో ఉందండి? ఎలా చెప్తాం మనం? చూడండి, టైం లైన్లో మనం ఇక్కడ మనం 1 సెకండ్ ఎక్కడికి వచ్చింది? 57 58 59 దాటిన తర్వాత 1 సెకండ్కి వస్తుంది. అంటే 60 FPS. 1 సెకండ్కి 60 ఫ్రేమ్ టైం లైన్లో ఉంది మన ప్రజెంట్ ఇది. ఓకే. సో ఇలా మనం ప్రాజెక్ట్ మనం చెక్ చేసినట్టయితే మనకి సెట్టింగ్స్లో మనం చూస్తే చూడండి ఇక్కడ ఎంత ఉంది? 60 FPSలో. ఎందుకంటే మన క్లిప్పు 60 FPSలో ఉంది. మనం మార్చాం కదా, క్లిప్ని బట్టి ప్రాజెక్ట్ని మార్చుకోమని చెప్పాము. మార్చుకోమని చెప్పగానే ఏమైంది? చూడండి, 59.94 FPSలో ఇది క్లిప్ ఉంది కాబట్టి ఇది 60 FPS తీసేసుకుంది. సో ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటుంది మనం. అంటే మనం క్లిప్ ఉంది కదా దాన్ని బట్టి మనం తీసుకుని సరిపోతుంది అనుకోవడం కాదు. మనకి యాక్చువల్గా అవుట్పుట్ ఏం కావాలి? 20 FPS కావాలి. కానీ 60 FPSలో తీసుకుంటే ఎలాగా? ఇబ్బంది కదా. కాబట్టి ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ తీసుకుని వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఇప్పుడు చేస్తాం, మనం చెక్ చేస్తామే. మామూలుగా అయితే ఎడిటింగ్ అంతా అయిపోయి అవుట్పుట్ ఇచ్చేమో చెక్ చేసుకుంటారు రెగ్యులర్గా. కాదండి, అలా ఎప్పుడు చేయకూడదు. మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడే మనం ఏ ఫ్రేమ్ రేట్లో వర్క్ చేస్తున్నామో, ఏ ఫ్రేమ్ రేట్ అవుట్పుట్ కోరుకుంటున్నామో ఇది చెక్ చేసుకోవడం ద్వారా ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడతాం. చూడండి, ఇప్పుడు నాకు తెలియక నీ క్లిప్ని నేను చెక్ చేయలేదు, ఎంత ఎఫ్పిఎస్లో ఉందో నేను కొట్టేశాను. ఆటోమేటిక్గా ఇక్కడ నాకు 1 సెకండ్కి 60 FPS ప్లే అవుతుంది. ఇది తప్పు. కరెక్టా? సో ఇటువంటి ఇష్యూస్ నుంచి బయటపడాలంటే మీరు చాలా తగు జాగ్రత్తలు తీసుకుని వర్క్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నో ఇష్యూ. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు టైం లైన్లో నా క్లిప్ ఏదైతుందో క్లిప్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ మనం చూడగలుగుతున్నాం కదా. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ మనం చూడగలుగుతున్నాం అంటే దాని అర్థం ఏంటి? మన గ్రాఫిక్ కార్డ్ కానీ, మన ర్యామ్ కానీ, మన ప్రాసెసర్ కానీ కొంత బర్డెన్ ఫేస్ చేస్తుంటుంది. దీనికి కొన్ని ఆప్షన్స్ సాఫ్ట్వేర్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం మనం యూస్ చేసే సాఫ్ట్వేర్స్ అన్ని కూడా
పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ అలాగే. కానీ మన దగ్గర సిస్టమ్ అంత బెస్ట్ కాన్ఫిగరేషన్ సిస్టమ్ కాకపోయి ఉండొచ్చు. అంటే ఒకసారి మన దగ్గర బడ్జెట్ ప్రాబ్లం కావచ్చు, ఇంకేదైనా ఇష్యూస్ కావచ్చు, అప్గ్రేడ్ అయిన టైం పడవచ్చు, ఇంకేదైనా ఇష్యూస్ ఉండొచ్చు. సో అటువంటి కండిషన్స్లో మన సిస్టమ్ని, మన సాఫ్ట్వేర్ని మనమే కంట్రోల్ చేసుకునే విధంగా కొన్ని మనకి స్మార్ట్ ఫోన్లో కొన్ని ఫీచర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ ఈ టైం లైన్ ఫీచర్స్ అంటామండి. టైం లైన్ కాన్ఫిగరేషన్కి వెళ్ళి మనం చెక్ చేస్తే ఇక్కడ కాన్ఫిగరేషన్ ఆప్షన్స్లో థంబ్నెయిల్ మోడ్ అని ఒకటి ప్రొవైడ్ చేశారు మీకు. ఈ థంబ్నెయిల్ మోడ్ ఏం చేస్తుందంటే, మీరు ఏదైతే వీడియో క్లిప్ తీసుకున్నారో ఈ వీడియో క్లిప్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసేస్తుంది అన్నది. దీనికి దానికి ఏం కావాలి, డిస్ప్లే చేయాలంటే ఏం కావాలి, గ్రాఫిక్ కార్డ్ కావాలి మనకి. సో గ్రాఫిక్ కార్డ్తో పాటుగా మనకి ఇంకా ప్రాసెసర్ మీద బటన్ పడుతుంది, ర్యామ్ మీద బటన్ పడుతుంది. సో మనం ఫుల్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ మనం చూసి ఎడిట్ చేసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ మీ దగ్గర ఉన్నట్లయితే కనుక ఇక్కడ థంబ్నెయిల్ మోడ్లో ఫుల్ ఆప్షన్ పెట్టుకోండి. అంటే మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ వర్క్ చేస్తున్నాం, మనం ఫ్రేమ్ టు ఫ్రేమ్ వర్క్ చేస్తున్నాము, ఎండ్ ఫ్రేమ్ స్టార్టింగ్ ఫ్రేమ్ మనకు సరిగా ఐడియా లేదు అన్నప్పుడు రెగ్యులర్గా చాలా మంది ఎడిటర్స్కి ఐడియా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు ఫుల్ ఫ్రేమ్ రెగ్యులర్గా వాడరు. కానీ కొన్ని సందర్భాల్లో టీజర్ చేసేటప్పుడు కావచ్చు, సాంగ్ ప్రొవైడ్ చేసేటప్పుడు కావచ్చు, కొన్ని స్పెషల్ కేసెస్లో మనం ఈ ఫుల్ మోడ్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. ఫ్రేమ్ బై ఫ్రేమ్ వర్క్ చేసుకోవచ్చు, ఫ్రేమ్లో చిన్న జరుపుకున్న ప్రాబ్లం లేకుండా మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి మనం వర్క్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. కాబట్టి అవసరం లేని సమయంలో, అంటే ఎప్పుడైతే మనకి ఫుల్ మోడ్ అవసరం లేదో ఆ అవసరం లేని సమయంలో దయచేసి ఈ ఫుల్ మోడ్ని బిగిన్ టు ఎండ్ మోడ్లో మార్చుకోండి, లేదా నన్ మోడ్లో పెట్టుకోవచ్చు. నన్ మోడ్లో పెట్టిన అసలు ఏం మనకి thumbnail అంటే ఏ క్లిక్ చేసిన ఎడిటింగ్ తెలియదు కాబట్టి బిగిన్ అండ్ ఎండ్ మోడ్లో పెట్టుకోవడం ద్వారా మనకి స్టార్టింగ్ క్లిప్ అంటే క్లిప్ యొక్క స్టార్టింగ్ ఫ్రేము లేదా ఎండింగ్ ఫ్రేము వీటిలో మనం థంబ్నెయిల్స్ చూడడానికి మనకి ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. టైం లైన్లో మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. బిగిన్ అండ్ ఎండ్ కావచ్చు, నన్ పెట్టామనుకోండి అసలు ఏమీ కనపడదు క్లిప్. ఇక్కడ మన ప్రివ్యూలో కనిపిస్తుంటుంది. టైం లైన్లో మనకి క్లిప్ యొక్క ఏమీ మనకి ఇక్కడ ఉండదు కాబట్టి మనకి ఇక్కడ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకునేటప్పుడు బిగిన్ అండ్ ఎండ్ ఆప్షన్ ద్వారా మనం దీన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. లేదా ఫుల్ మోడ్లో మీకు తప్పదన్నప్పుడు ఫుల్ మోడ్లోనే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇన్ని ఫుల్ మోడ్ పెట్టి యూజ్ చేసుకుంటున్నాను. ఇలా మనకి కొన్ని టెక్నిక్స్ యూజ్ చేయడం ద్వారా మన సిస్టమ్ పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోయినప్పుడు కూడాను మన సాఫ్ట్వేర్ ఇచ్చిన ప్రొవిజన్స్ ద్వారా మనం కొంచెం బెటర్గా వర్క్ చేసుకోవడానికి, ఈజీగా వర్క్ చేసుకోవడానికి మనకి ఆప్షన్స్ కూడా దీనిలో ఉంటాయి అన్నమాట. సో అలాగే ఇక్కడ ట్రాక్స్ ఉన్నాయి. మనకి ఒక వీడియో ట్రాక్ ఉంది, రెండు వీడియో ట్రాక్స్ కనిపిస్తున్నాయి, కింద రెండు ఆడియో ట్రాక్స్ కనిపిస్తున్నాయి. ఇంతకంటే ఎక్కువ కావాలి మనకి ట్రాక్స్ అన్నప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, యాడ్ ట్రాక్స్ అనే ఆప్షన్ ద్వారా ఇక్కడ మీరు ట్రాక్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఏమి యాడ్ చేసుకోవచ్చు, యాడ్ వీడియో ఆడియో ట్రాక్స్ అన్నారు. ఎక్కడ యాడ్ చేస్తాము, యాడ్ వన్ ట్రాక్ ప్లేస్మెంట్ ఎక్కడ కావాలి అంటే ఈ వీడియో ట్రాక్ మీరు ఎక్కడ ప్లేస్ అవ్వాలి, ఇన్సర్ట్ ట్రాక్స్ ఎట్ ద ఎండ్. ఎట్ ద ఎండ్ అంటే పైనండి, ఎట్ ద ఎండ్ అంటే పైన. చూడండి ప్లేస్మెంట్ ఎక్కడ కావాలో మీకు చెప్పాలి. ఇన్సర్ట్ ట్రాక్స్ ఎట్ ద బిగినింగ్ అంటే బిగినింగ్ అంటే కిందండి. సో ఇలా మనం ఒక ట్రాక్ని యాడ్ చేయమంటున్నాము. ట్రాక్ని యాడ్ చేయమంటే చూడండి కింద ఒక కొత్త ట్రాక్ వచ్చింది చూడండి. నేను బిగినింగ్లో యాడ్ చేయమన్నాను, ఇక్కడ బిగినింగ్లో యాడ్ చేసింది. అలాగే డిలీట్ ట్రాక్స్. సో ఆడియో యాడ్ ట్రాక్స్ అంటే మనం క్లిప్ని యాడ్ యాడ్ చేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చూడండి టూ ట్రాక్స్ ఎట్ ద ఎండ్ అన్నాను, ఎట్ ద ఎండ్ పైన ఈ టూ మీద రెండు వస్తాయి క్లిప్స్. అలాగే ఆడియో ట్రాక్ కూడా ఆడియో యాడ్ చేసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ టూ ట్రాక్స్ యాడ్ చేయమన్నాను, టూ ట్రాక్స్ యాడ్ చేసింది. అలాగే డిలీట్ ట్రాక్స్ అంటే ఎన్ని తీసేయాలో అన్ని తీసేయచ్చు మనం. డిలీట్ వీడియో ట్రాక్స్ ఎన్ని కావాలి, ఖాళీగా ఉన్నవన్నీ తీసేయమంటున్నాను. డిలీట్ ఆల్ ఎంటీ ట్రాక్స్. ఆల్ ఎంటీ ట్రాక్స్ అంటే ఏ ఏ ట్రాక్స్లో నేను వీడియో ఫుటేజ్ యూజ్ చేయలేదో అవి తీసేయబడినా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వీడియో 1లో కొన్ని వీడియో పెట్టాను, అలాగే రెండు క్లిప్లు వీడియో 2లో పెట్టాను, ఒక క్లిప్ వీడియో 3లో పెట్టాను. ఇప్పుడు నేను మూడు ట్రాక్లు వాడాను యాక్చువల్గా. సో నేను ఇప్పుడు డిలీట్ ట్రాక్స్ అన్నప్పుడు ఇక్కడ ఏదైతే డిలీట్ టార్గెట్ ట్రాక్, డిలీట్ ఆల్ ఎంటీ ట్రాక్స్. అంటే టార్గెట్ ట్రాక్ అంటే ఏంటి, సెలెక్ట్ చేసిన ట్రాక్. టార్గెట్ ట్రాక్ అంటే సెలెక్ట్ చేసింది, ఏ సెలెక్ట్ చేసింది, వీడియో 3 సెలెక్ట్ చేసింది ఇక్కడ ట్రాక్ చూడండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ ట్రాక్లోకి వెళ్ళి డిలీట్ టార్గెట్ ట్రాక్ అన్నాను అనుకోండి, ఓకే అంటే ఏమైంది, ఆ వీడియో 3 ట్రాక్స్ డిలీట్ అయిపోతుంది అనమాట. ఇలా మనం అక్కడ ట్రాక్స్ని డిలీట్ చేసుకోవచ్చు. ఎస్ చెప్పాను, ఆ క్లిప్లో ఉన్నది పోయింది చూసారా. డిలీట్ ఆ వీడియో 3 ట్రాక్ ఏదవుతుందో క్లిప్ పోయింది, ఆ ట్రాక్లో ఉన్నటువంటి ఫుటేజ్ మొత్తం అది తీసేసింది. కానీ జాగ్రత్తగా మీరు చూసేటప్పుడు చూడండి అక్కడ, అందుకే మీకు టిక్ మార్క్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ పొరపాటు మీరు తీసేస్తారేమో అని కన్ఫర్మేషన్ కోసం ఒక టిక్ మార్క్ ఇస్తేనే అక్కడ డిలీట్ అవుతుంది, లేకపోతే డిలీట్ అవుతుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ ఆల్ ఎంపీ ట్రాక్స్ అన్నాను, ఓకే అన్నాను, అన్ని ఎంపీ ట్రాక్స్ కూడా డిలీట్ అయిపోయినాయి. ఇక్కడ మీరు టిక్ మార్క్ చేయకపోతే డిలీట్ అవ్వదండి. ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ ట్రాక్స్ అని నేను డిలీట్ వీడియో 1 సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి డిలీట్ ట్రాక్స్ అని చెప్పేసి ఆల్ ఎంపీ ట్రాక్స్ అన్నాను, ఇక్కడ డిలీట్ చేయడానికి ఏం లేదండి, తీసేసింది అది. సో ఇలాగా మన ఇక్కడ ఆడియో ట్రాక్స్ అయినా అంతే, వీడియో ట్రాక్స్ అయినా అంతే. సో ఇక్కడ టిక్ మార్క్ చేస్తేనే అది డిలీట్ అవుతుందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే.
సో ఇలాగ మనం ట్రాక్స్ని యాడ్ చేసుకోవచ్చు, ట్రాక్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి కింద కూడా 3 ట్రాక్లు యాడ్ అయినాయి ఆడియోలో కూడా. డిలీట్ ట్రాక్స్ అన్నాను, డిలీట్ టార్గెట్ ట్రాక్, డిలీట్ టార్గెట్ ట్రాక్, డిలీట్ ఆడియో ట్రాక్స్, డిలీట్ వీడియో ట్రాక్స్. చూడండి వీడియో 1 సెలెక్ట్ చేశాను, ఆడియో 3 సెలెక్ట్ చేశాను, ఓకే అన్నాను. వీడియో 3 చూడండి ఇక్కడ అడుగుతుంది మనల్ని, మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది. సెలెక్టెడ్ ట్రాక్ ఈజ్ నాట్ ఎంటీ. మీరు సెలెక్ట్ చేసిన ట్రాక్లు ఎంటీగా లేవు. డూ యూ వాంట్ కంటిన్యూ? అంటే ఏంటి చూడండి, ఆడియో ట్రాక్లో కింద ఆడియో ఉంది ఇక్కడ, అందులో అడుగుతుంది మనల్ని అది. సో తీసేనా వద్దా అని. అది ఎంటీగా లేదు బాబు, నువ్వు చూసుకున్నావా, సరిగ్గా చూసుకోలేదా? ఎస్ చూసుకున్నాను, ఓకే తీసేయనాను, అది తీసేసింది. సో ఇలాగా మనల్ని ఎప్పటికప్పుడు వార్న్ చేస్తూ కూడా మనకది ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తుంది. మనం జాగ్రత్తగా వచ్చిన మెసేజ్ ఏంటో చూసి మనం ఎడిట్ చేసుకుని వర్క్ చేసుకోవాలంటే, సాఫ్ట్వేర్తో వర్క్ చేసేటప్పుడు అది ఇస్తున్న మెసేజెస్ ఏంటి, దానివల్ల మనకి ఏం ఎఫెక్ట్ అవుతుందో మనం చెక్ చేసుకోవడం ద్వారా మనం చాలా విలువైన సమయాన్ని కోల్పోకుండా మనం ఉంచుకునే వాళ్ళు అవుతాము. కాబట్టి ఎడిటింగ్ చేసుకునేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు కొన్ని కొన్నిసార్లు మీకు గంటల గంటల శ్రమ వృధా అయిపోతుంది. కాబట్టి ఇటువంటి ఆప్షన్స్ యూస్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా దీన్ని యూస్ చేసుకోవాలి. కాబట్టి వీటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఈ ఇంటర్ఫేస్లో ఇక్కడ ప్లస్ మార్కు మైనస్ మార్క్ చూడండి, 15 ఫ్రేమ్స్ సింగిల్ ఫ్రేమ్. ఇక్కడ మనకి ఎంత జూమ్ అవ్వాలి ఇక్కడ మనం డిఫైన్ చేసి ఇందా నుంచి ఏం చేస్తున్నాం, ప్లస్ మార్క్ మైనస్ మార్క్ కొడుతున్నాం కదా, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవడానికి ఏం చేస్తున్నాము, ప్లస్ మైనస్ యూస్ చేస్తున్నాం. అలా కాకుండా ఇక్కడ డిఫైన్ చేశారు ఆల్రెడీ మీకు. అంటే సింగిల్ ఫ్రేమ్ ఎడిటింగ్ చేస్తామా, 2 ఫ్రేమ్ ఎడిటింగ్ చేస్తామా, 5 ఫ్రేమ్ ఎడిటింగ్ చేస్తామా. చూడండి సింగిల్ ఫ్రేమ్ అనగానే అది మాక్సిమం జూమ్లోకి వెళ్ళిపోయింది, ఇంకా ఎంతకంటే జూమ్ వెళ్దాం. ఎందుకంటే సింగిల్ ఫ్రేమ్ కంటే ఎడిటింగ్ ఎవరు చేయం కదా. సో మాక్సిమం జూమ్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో అలాగే మనం వర్క్ చేసేటప్పుడు ఎంత 60 ఫ్రేమ్ వర్క్ చేస్తామా, సో మాక్సిమం జూమ్ అవుట్ అయిపోయింది. జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఇక్కడ మీరు ప్లస్ మార్క్ మైనస్ మార్క్ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ టైమింగ్ ప్రకారం స్పెసిఫై చేయడం జరిగింది. 2 సెకండ్సా, 3 సెకండ్సా, 5 సెకండ్సా, 10 సెకండ్సా, ఎంత వరకు కావాలో మీరు అంతవరకు. 10 సెకండ్స్ వర్క్ చేస్తాను, 10 సెకండ్స్ చూడండి ఇక్కడ 10 సెకండ్స్ మీకు డిస్ప్లే చూపిస్తుంది టైం లైన్లో. 0 to 10 సెకండ్స్ టైం లైన్లో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు ఇక్కడ మీరు. అలాగే మీరు టైం లైన్ ఎంత కావాలి మీకు, 2 సెకండ్స్ టైం లైన్ కావాలి, 2 సెకండ్స్ టైం లైన్ కావాలి, ఇక్కడ 2 సెకండ్స్. ఇలా టైం లైన్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకుని వన్ బై వన్, స్టెప్ బై స్టెప్, ఫ్రేమ్ బై ఫ్రేమ్, సెకండ్ బై సెకండ్ ఇన్ డీటెయిల్డ్గా ఎడిట్ చేసుకునే వీలుగా మల్టిపుల్ ఆప్షన్స్ ద్వారా స్మార్ట్ వర్క్ ప్రోలో మీకు మంచి బెటర్ ఫీచర్స్తో మీకు స్మార్ట్ వర్క్ ప్రో అన్ని కూడా అందుబాటు తీసుకొచ్చిందండి. అలాగే ఇందా మీ చెప్పినట్టుగా బిన్ కేటగిరీ ఏదైతుందో, ఈ బిన్ కేటగిరీలో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఏ ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో, బిన్లో మనం ఏం చెప్పామన్నా, ఏం చెప్పుకున్నాం, టైం లైన్ ఉంటుంది. టైం లైన్తో పాటు మనం క్లిప్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్స్తో ఇలా కాకుండా నేను ఎలా చేద్దాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టీజర్ చేద్దాం అనుకున్నా, ఒక రన్నింగ్ ఎడిటింగ్తో పాటుగా, అంటే వెడ్డింగ్ ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను, తీసుకుని దాంతో పాటుగా దానిలోనే ఒక టీజర్, దానిలో ఒక టైటిల్ వేద్దాం అనుకుంటున్నా. దానికోసం నేను క్లిప్ని ఎలా సెపరేట్ చేసుకుంటా, ఇక్కడ క్లాస్ ప్లేస్లో ఏం చేస్తున్నాను, రన్నింగ్ ఫుటేజ్ అని పెట్టుకున్నాను, రన్నింగ్ ఫుటేజ్. సో ఇక్కడ ఇంకొక ఫోల్డర్ యాడ్ చేస్తున్నాను, దానిలోనే రన్నింగ్ ఫుటేజ్తో పాటుగా ఇంకో ఫోల్డర్ యాడ్ చేస్తున్నాను, దీనిలో ఒక టీజర్ ఫుటేజ్ అని పెట్టుకున్నాను, టీజర్ ఫుటేజ్. ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది, దీనిలో యాడ్ చేస్తున్నాను మళ్ళీ. దీనిలో ఇక్కడ నేను సాంగ్ ఫుటేజ్. చూడండి 3 ఫోల్డర్స్ నేను క్రియేట్ చేశాను. దేనిలో కావాలంటే దానిలో నేను నాకు కావాల్సిన క్లిప్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ ఫుటేజ్ అయితే నేను డైరెక్ట్గా దీనిలో తీసుకుంటాను, రన్నింగ్ ఫుటేజ్ అని. టేజర్ ఫుటేజ్ అయితే దీనిలో తీసుకుంటాను, టేజర్ ఫుటేజ్ అని. డబుల్ క్లిక్ చేయడం ద్వారా మీరు బిన్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ క్లిప్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఆ బ్రౌజర్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు మీరు. చూడండి సాంగ్ కోసం ఏ ఫుటేజ్ కావాలి మనకి, టీజర్ కోసం ఏం ఫుటేజ్ కావాలి, రన్నింగ్ కోసం ఏ ఫుటేజ్ కావాలి, సాగ్రిగేట్ చేసుకోవడానికి, సార్టింగ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఫోల్డర్ వైజ్గా మనం ఇక్కడ ట్రీ లేదా స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకోవచ్చు, ఫోల్డర్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవచ్చు. దీనిలో కూడా ఇలా మనం ఇంపోర్ట్ చేసుకుని దీనిలో యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీనిలో ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది మనకి thumbnail వ్యూ కనిపిస్తుంది, అలా కాకుండా లిస్ట్ వ్యూ కావాలంటే లిస్ట్ కనిపిస్తుంది. అంటే ఈ లిస్ట్ అంటే క్లిప్ డ్యూరేషన్ ఎంత ఉంది, క్లిప్ పేరేముంది, ఎన్నిసార్లు దీన్ని యూజ్ చేసాము, దీనిలో మార్కింగ్ ఎంత, మార్కౌట్ ఎంత, ఎంత డ్యూరేషన్లో పనిచేస్తుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ టైం లైన్లో ఏ ఫార్మేట్లో ఉంది, ఎంత సైజులో ఉంది, క్లిప్ యొక్క సైజ్ కూడా ఎంత ఉంది, 1 MB ఉందా, 6 MB ఉందా, 50 MB ఉందా, అవన్నీ కూడా మీకు డిస్ప్లే కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ thumbnail మోడ్ ఉంటుంది, thumbnail మోడ్ క్లిక్ చేస్తే thumbnail మోడ్ వస్తుంది, లేదా డీటెయిల్డ్ మోడ్ క్లిక్ చేస్తే డీటెయిల్ వ్యూ అంటే డీటెయిల్ మోడ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది దిస్ ఇస్ వాట్ ఇంటర్ఫేస్. సాఫ్ట్వేర్ ప్లేబ్యాక్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ ప్లే అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ప్లేకి వస్తే ప్లే అవుతుంది, సో ఫార్వర్డ్ చేస్తే ఫార్వర్డ్ అవుతుంది, అలాగే బ్యాక్వర్డ్ అంటే బ్యాక్వర్డ్ అవుతుంది, సో స్టాప్ అంటే స్టాప్, పాస్ అంటే పాస్. ఇలా మీకు మానిటర్ కూడా ప్రివ్యూ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది బేసిక్స్ ఆఫ్ స్మార్ట్ వర్క్ ప్రో అండి. దీనిలో ఇంకా మనం డీటెయిల్డ్గా ఎడిటింగ్ ఎలా చేసుకోవచ్చు,
దీనిలో ఎడిటింగ్ టూల్స్ ఏమి ఉంటాయి, ఈ క్లిప్స్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి, వీటి ట్రాన్సిషన్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, ట్రాన్సిషన్స్ అంటే ఏంటి, ఫిల్టర్స్ అంటే ఏంటి, ట్రాన్సిషన్స్ ఫిల్టర్స్ ఎలా యూస్ చేసుకుంటే బాగుంటుంది, ట్రాన్సిషన్స్లో మల్టిపుల్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి. సో దానిలో ఏ టు ఏ అంటే ఏంటి, ఏ టు బి అంటే ఏంటి, వీటిని ఎలా వర్క్ చేసుకోవచ్చు మనం, ఎక్కడెక్కడ ఏది వాడితే మనకి బెటర్ అవుట్పుట్ వస్తుంది, దీనిలో ఉన్న టెక్నిక్స్ ఏంటి, ఇంకా బెటర్గా మనం దీనిలో ఎలా వర్క్ చేసుకోవచ్చు అని కూడా మనం దీనిలో చూద్దాము. రేపు క్లాస్ నుంచి మనం ఈ ట్రాన్సిషన్స్ గురించి, ట్రాన్సిషన్స్ కంపోజిషన్స్ ఎలా వర్క్ చేస్తాయి, మనం ఆటోమేటిక్ ఎడిటింగ్ అంటే మీరు ఎక్కువ శ్రమ పడకుండా రన్నింగ్ సబ్జెక్ట్ కూడా ఆటోమేటిక్గా తక్కువ సమయంలో ఎలా వర్క్ చేసుకోవచ్చో కూడా రేపు మనం సాఫ్ట్వేర్లో మనం నేర్చుకుంటాము. సో ఇవన్నీ కూడా మనకి ఈ సాఫ్ట్వేర్లో చాలా ఈజీగా ఎలా వర్క్ చేసుకోవచ్చు, ట్రాన్సిషన్స్ ఎలా వాడుకోవచ్చు, నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది సాఫ్ట్వేర్, ఇవన్నీ కూడా మనకి ఎలా ఉపయోగపడతాయి కూడా మనం రేపు క్లాస్లో మనం చూద్దామండి. సో ఈ క్లాసు ఇక్కడ ఆపుతానండి. ఇంకా మీకు దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు, మీ యొక్క సందేహాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తానండి. డే టూ వచ్చేప్పటికి మీకు సో సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఎడిటింగ్ టూల్స్ అంటే మన స్మార్ట్ కట్ ప్రో అంటే ఏంటి, ఎడిటింగ్ అంటే ఏంటి, వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు స్మార్ట్ కట్ ప్రోలో ఉన్న టూల్స్ ఏంటి, దాంతో ఎడిటింగ్ ఎలా చేసుకోవచ్చు, అలాగే ట్రాన్సిషన్స్ ఎలా వర్క్ చేస్తాయి, సో ఆటో ట్రాన్సిషన్స్ అంటే ఏంటి అంటే సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గా ట్రాన్సిషన్స్ ఎలా అప్లై చేసుకోవచ్చు, దాని ఎలా ఎడిట్ చేసుకోవచ్చు, ఫుటేజ్ ఎలా యాడ్ చేసుకోవాలి, దానికి ట్రాన్సిషన్ యాడ్ చేసుకోవాలి, ట్రాన్సిషన్స్కి ఫిల్టర్స్కి లేదా ఎఫెక్ట్స్కి డిఫరెన్స్ ఏంటి, సో ట్రాన్సిషన్స్ని కస్టమైజ్ అంటే మీకు నచ్చినట్టుగా ట్రాన్సిషన్స్ ఎలా మార్చుకోవచ్చు, ఫేవరెట్స్ ఎలా చేసుకోవాలి, వీడియో అండ్ ఫిల్టర్స్ ఎలా ఉంటాయి, వీడియో ఫిల్టర్స్ ఏంటి, ఆడియో ఫిల్టర్స్ ఏంటి, సో అవి ఎలా ఉంటాయి, కంపోజిషన్స్ ఎలా ఉంటాయి, ఇలా మీకు ప్రతి సబ్జెక్ట్ కూడా ఇన్ డీటెయిల్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మీకు బ్రీఫ్గా ప్లస్ డీటెయిల్డ్గా అంటే మీకు ఏదైతే టూల్స్ ఉన్నాయో ఆ టూల్స్ ఎడిటింగ్ దగ్గర నుంచి